జై శ్రీకృష్ణ అందరికీ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సత్యాన్వేషులందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. Recording in progress. అప్పుడే సాంఖ్యయోగంలో రెండో రోజులోకి ప్రవేశించాము. సాంఖ్యయోగం అంటే సంఖ్యతో సంబంధించిందని లేదా ఆత్మతత్వ జ్ఞానంతో సంబంధించిందని నిన్న మనం తెలుసుకున్నాం. ఆత్మతత్వం తెలుసుకోవడము కాస్త కష్టం. ఈ ఆత్మతత్వంతో పాటు శ్రీకృష్ణుడు క్షత్రియ ధర్మాన్ని, నిష్కామ కర్మని, తర్వాత స్థితప్రజ్ఞత, ఇన్ని విషయాలను ఒక్క అధ్యాయంలో తెలియజేశాడు. అర్జునుడికి అయోమయం రావడం సహజం, కానీ మనం అయోమయం గురి కాకూడదు. ఎందుకంటే ఈ రెండవ అధ్యాయం కనుక మనకు పూర్తిగా అర్థమైతే తర్వాత అధ్యాయాలు చాలా సులభం. రెండవ అధ్యాయంలో చెప్పిన విషయాలనే తర్వాతి అధ్యాయాలలో పూర్తి వివరణ శ్రీకృష్ణుడు మనకు అందజేశాడు. మన ప్రతినిధి అయినటువంటి నరుడు అంటే అర్జునుడు అనేక సందేహాలకు గురయ్యాడు, మోహానికి గురయ్యాడు. తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని త్యజించాడు. మొదటి అధ్యాయం పూర్తిగా తమస్సులో, అజ్ఞానంలో, అంధకారంలో కూరుకొని పోయాడు. అతను చెప్పిన ప్రతి మాట సత్యమే అనిపిస్తుంది, కానీ అందులోపల ఎన్నో తప్పులున్నాయి. అందుకని శ్రీకృష్ణుడు అతడి యొక్క ముఖ్యమైనటువంటి 3 విషయాలను తీసుకున్నాడు. ఒకటేంటంటే నరకం నాకు వస్తుంది అనగానే, కాదు నీకు నరకం రాదు, ఇక్కడ యుద్ధంలో మరణించినే నువ్వు కానీ మిగతా వారు కానీ అందరూ స్వర్గానికి వెళ్తారు. రెండవది, ఇది ఆర్యులు చేయవలసిన విషయమేనా అంటే అవును, ఆర్యులు చేయవలసిన విషయమే. యుద్ధం కనుక నువ్వు మానేస్తే అనార్యుడు అవుతావు, మంచివాడివి కాదు. ఇక మూడవది ఏంటి, అపకీర్తి వస్తుంది. అంటే లేదు, నువ్వు యుద్ధంలో నిజంగా పారిపోతేనే నీకు అపకీర్తి వస్తుంది, కాబట్టి ఈ పిరికితనాన్ని వదిలి ధైర్యంగా ఉండు అని చెప్పి 2-3 శ్లోకాలలో శ్రీకృష్ణుడు ప్రప్రథమంగా మాట్లాడడం మనకు తెలిసింది. తెలియగానే అర్జునుడిలో కొంత మార్పు వచ్చింది. తమస్సులోంచి కాస్త రజస్సులోకి వచ్చి ఇక మోహం గురించి మాట్లాడతాడు. నాకు ఎదురుగా ఉన్నవారు నాకెంతో ఆప్తులు, నాకెంతో ఇష్టమైన వాళ్ళు, వాళ్ళని నేను వదిలేసి ఏ విధంగా నేను ఉండగలను? ఎదురుగా ఉన్న వాళ్ళందరూ నా బంధువులయ్యా, అరిసూదన అంటాడు. శత్రువులను చంపేవాడా? ఎదురుగా ఉన్నవాళ్ళు నాకు శత్రువులు కాదు, నా ఆత్మీయులు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడికి చెబుతూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అంటే క్రమక్రమంగా మోహం కొద్దిగా తగ్గింది, అతనికి తగ్గి తమస్సులోంచి రజస్సులోకి వచ్చాడు. ఇక తర్వాత శ్రీకృష్ణుడు అలాగే వింటూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు తనలో తాను. అప్పుడు అర్జునుడు చెప్తాడు, ఇంకా నా వల్ల కాదు, నాకు శ్రేయస్కరమైనది ఏదో నువ్వే చెప్పు అని చెప్పేసేసి భగవంతుడి యొక్క శరణాగతిని పొందాడు. ఎప్పుడైతే భగవంతుడి శరణాగతిని పొందాడో అప్పుడు తనకు పూర్తి అర్హత వచ్చింది జ్ఞానబోధకై. దీన్నే గీతా జ్ఞాన సౌధం అంటారు. 10వ శ్లోకం మొదలెట్టుకుని ఇక మొత్తం గీతలో ఉన్న జ్ఞానం అనే సౌధం, సౌధం అంటే బంగళా, ఆ బంగళాలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక 18 అధ్యాయాల పాటు ఈ బంగళాలో మనము గైడెడ్ టూర్ అంటాం కదా, అది చేసుకుంటామన్నమాట. ఈ 10-11వ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ప్రారంభిస్తాడన్నమాట. అయితే ఏదన్నా జ్ఞానబోధ చేయడానికి ఒక అర్హత ఉంటుంది, దాన్ని అనుబంధ చతుష్టయం అంటారు. ఇది కొత్త పదము, నిన్ననే చెప్పుండాల్సిందేమో నేను. అనుబంధ చతుష్టయం అంటే ఏంటంటే ముందు ఏదన్నా చెప్పడానికి 4 విషయాలు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందులో విషయం అంటే టాపిక్. ఆ టాపిక్ ఏంటి? మోక్షం గురించి మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు. సో టాపిక్ మనకు తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి? దీని యొక్క ప్రయోజనం, అది మాట్లాడుకున్నందువల్ల ఏంటి ప్రయోజనం అంటే మోక్ష సాధన, పరిణతి సాధించడం, అది కూడా ఇక్కడ కొనసాగింది. మరి అధికారి అంటే అర్జునుడికి ఇది వినడానికి అధికారం ఉందా అంటే ఇష్టం లేని వాళ్ళకి చెప్పలేము, శ్రద్ధ లేని వారికి చెప్పలేము కదా. మరి అర్జునుడికి ఆ అధికారం ఉందా అంటే ఉంది. ఆ అర్జునుడు అంతకు ముందే వేదాంగాలు చదివినటువంటి వాడు,
ఉన్నతుడు, అన్నీ తెలిసినవాడు. ఈ క్షణంలో ఏంటంటే ఆ బంధుప్రీతితోటి తనలో ఉన్నటువంటి బాధను తట్టుకోలేక తను తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. కాబట్టి అర్జునుడికి అధికారం తప్పకుండా ఉంది. కొద్దిగా అతన్ని దారి మళ్లించాలంతే. పట్టాల నుంచి దిగిపోయిన రైలుని ఏ విధంగా అయితే మళ్ళీ పట్టాలెక్కిస్తామో శ్రీకృష్ణుడు ఆ పని ఇప్పుడు చేయాల్సిందన్నమాట. కాబట్టి అతనికి అధికారం ఉంది. ఇక సంబంధం ఏంటి? వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి? బావా బావమరుదులు కాదు అక్కడ, గురు శిష్యులు. బావమరిది కాదు అక్కడ, గురు శిష్యుల సంబంధం ఉంది వారిద్దరి మధ్య. ఈ సంబంధం అదేవిధంగా ఈ 4 ఎప్పుడైతే కుదురుతాయో, చక్కగా కుదురుతాయో, అప్పుడు ఏ విషయమైనా బోధించడం తేలిక. అందుకే శ్రీకృష్ణుడు 11వ శ్లోకంలో అశోచ్వ నన్వశోచత్వం అని చెప్పడంతో మనకు అర్థమైంది, దుఃఖం నీకు వలదు. భగవద్గీతలో మనకు చెప్పవలసినటువంటి 3 ముఖ్యమైన మాటలు ఏంటో చెప్తాను. మొట్టమొదటి చాప్టర్లో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, దాని అర్థం ఏంటంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి చోట నువ్వు ధర్మం చేయాలి. అది మొదటి విషయం. 2వ అధ్యాయం లోపల శ్రీకృష్ణుడు 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? ధైర్యంగా ఉండాలి నీవు అని చెప్పాడు. ధైర్యంగా లేచి యుద్ధం చేయి అని చెప్పాడు. 2వది ధైర్యం. 3వది అశోచ్వ అంటే ఏడవవద్దు, బాధపడవద్దు. ఇది చివరి శ్లోకం లోపల 18వ అధ్యాయంలో అడుగుతాడు, నీ కష్టాలు తీరిపోయాయా, నీ బాధలు తీరిపోయాయా, నీకు ఇంకా ఏ దుఃఖము లేదు కదా అని. అంటే మన దుఃఖాలను పోగొట్టేది భగవద్గీత. 3 విషయాలు. మొదటిది ధర్మం, 2వది ధైర్యం, 3వది బాధపడకుండా శోకించకుండా ఉండడము. ఈ 3 ముఖ్యమైన విషయాలన్నమాట. ఇది చెప్పడము అశోచ్వ అనేటటువంటి పదంతో స్టార్ట్ అయింది. శ్రీకృష్ణుడు చెప్పాడు ఏంటంటే అక్షరానాం అకారోస్మి అన్నాడు. అంటే నేను అక్షరాలలో ఆని, ఓంకారంలో కూడా మొదటి అక్షరం ఆ. కాబట్టి ఇది ఉన్నతమైనటువంటి జ్ఞానము, గొప్పనైనటువంటి జ్ఞానము అన్న విషయాన్ని మనము తీసుకోవాలన్నమాట. 11వ శ్లోకం నుంచే శ్రీకృష్ణుడు ఆత్మబోధ చేయడం మొదలెడతాడు. మనము ఈ దేహమే అనుకున్నాం. నిన్న మనం పంచకోశాల గురించి తెలుసుకోనప్పుడు చూద్దాం. ముందు తెలుసుకోనప్పుడు మనం ఈ దేహం అనుకున్నాం. కానీ తెలుసుకున్న తర్వాత దేహము, దానిపైన ప్రాణము, దానిపైన మనస్సు, దానిపైన బుద్ధి, దానిపైన ఆత్మ ఉంది. అంటే ఇన్ని కోశాలు, ఇన్ని లేయర్స్ ఉన్న సంగతి నిన్న తెలుసుకున్నాం. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇప్పుడు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వు దేహివి అంటే దేహాన్ని ధరించిన వాడివి. అంటే నువ్వు దేహం కాదు, దేహాన్ని ధరించిన వాడివి. నేను ఒక షర్ట్ వేసుకున్నాను, ఆ షర్ట్కి ఏమన్నా అయితే నేను బాధపడుతున్నాను, అది సహజమే. కానీ ఆ షర్టే నేను అనుకోను కదా. ఈ షాల్వా కప్పుకున్నాను, ఈ షాల్వాకి ఏమన్నా అయితే బాధపడతాను, కానీ ఈ షాల్వా నేను కాను. అదేవిధంగా ఈ దేహాన్ని నేను ధరించాను కాబట్టి నేను దేహిని. ఈ విషయం చాలా చక్కగా అర్థం చేసుకోండి. దేహిని. ఈ ఆత్మ అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ఉంది అక్కడ లేదు అని కాదు. విశ్వవ్యాప్తమైనటువంటి ఆత్మ. దీని లోపల వికారములు లేవు. ఈ వికారములని మనము మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాము, మరోసారి తెలుసుకుందాం. వికారం అంటే మార్పు చెందేది. సత్యమైన విషయం ఎప్పుడు మార్పు చెందదన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. సత్యం ఎప్పుడు మారదు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. మనకు కనిపించే ప్రతి వస్తువు మారుతోంది, మన శరీరాలతో సహా. కాబట్టి ఇదంతా కూడా మార్పు చెందేది. పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఉండడము, తర్వాత పెరగడము, తర్వాత మారడము, తర్వాత క్షయీకరణ అవ్వడము, తర్వాత వినశ్యతి అంటే మరణించడము. ఈ 6 వికారాలని షడ్వికారాలు అంటారనమాట. ఈ వికారాల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ప్రతి వస్తువు ఇందులోని విషయాలను అనుభవిస్తుంది, అంటే మారుతుంది. ప్రతి వస్తువు మారుతుంది. ఆత్మ మారదు. ఆత్మకు ఏ విషయమో అంటుకోదు. మనము మన శరీరానికి అంటించుకుంటున్నాము, మన మనస్సుకు అంటించుకుంటున్నాము. ప్రపంచంలో ఎక్కడెక్కడ విషయాలు తీసుకొచ్చి చెత్తనంతా పోగు చేసుకుంటున్నాము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అందులో చిత్తం అంటే స్టోరేజ్ అని నిన్న తెలుసుకున్నాం కదా. అందులో చెత్తంతా తీసుకొచ్చి పెడుతున్నాం. శ్రీకృష్ణుడు తర్వాత చెప్తాడు మోహ కలిలం అని. ఈ మాలిన్యాన్నంతా తీసుకొచ్చేసి మనము మన చిత్తంలో పెట్టుకుని, చిత్తం అంటే స్టోరేజ్, అందులో పెట్టుకుని మనం అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నామయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. కాబట్టి ఆత్మ అనేది సత్యము, ఈ దేహం అనేది మారుతోంది కాబట్టి ఆ సత్యం. చాలా సింపుల్. వికారాలు లేవు ఇందు లోపల. ఎవరు ఒకరిని చంపుతున్నారని తర్వాత నేను చచ్చిపోతున్నానని అనుకుంటే అది మూర్ఖత్వం. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడంటే నేను ఎదురుగా ఉన్న వాళ్ళని చంపుతున్నానంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. దేని గురించి అయితే నువ్వు బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు.
ఇప్పుడు మన పిల్లలు కానీ మన మిత్రులు కానీ పక్క ఊరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మన దగ్గరలో లేరనే బాధ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కడో ఒక చోట సుఖంగా ఉన్నారనేది ఉంటుంది కదా. అదేవిధంగా ఎదురుగా ఉన్న వ్యక్తులందరూ కూడా చనిపోరు, ఎందుకంటే వారు ఆత్మలు, ఆత్మకు చావు లేదు. వాళ్ళు ఇంకొక జన్మెత్తి ఇంకొక కొత్త డ్రెస్ వేసుకున్నారు. ఈ ముసలి శరీరం ఎందుకు, దేహం ఎందుకు, తీసేసి కొత్త శరీరం వేసుకుని ఇంకా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఎవరూ మరణించరు. నేను ఒకరిని చంపుతున్నానని, నన్ను వేరే వారు చంపుతున్నారని అనుకునేవాడు మూర్ఖుడు. అది కాక మళ్ళీ ఆ అర్జునుడు పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నాడు. పాండా అంటారు. పాండా అంటే మనకు దేవాలయాల్లో వాళ్ళలో ఉన్న వాళ్ళని పాండాలు అంటారు కదా. పాండా అంటే ఆత్మజ్ఞానం తెలిసినవాడు. ఆత్మజ్ఞానం తెలిసినవాడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతాడా? మాట్లాడాడు కదా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్జునుడు అజ్ఞానంలో మాట్లాడాడు, ఇప్పుడు తెలియక మాట్లాడాడు ఈ క్షణంలో. కాబట్టి ఉన్నవంతా ఆత్మే అని చెప్పి చెబుతున్నాడు అన్నమాట శ్రీకృష్ణుడు. అది చెబుతూ ఏం చెప్పాడు, ఎన్నో కొత్త విషయాలను మనం ఘంటసాల గారి గాత్రం ద్వారా విన్నవన్నీ కూడా చెప్పాడనమాట. ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాలను, మలిన వస్త్రాలను వదిలి మనం నూతన వస్త్రాలను వేసుకుంటామో, అదేవిధంగా ఆత్మ కొత్త దేహాలను తీసుకుంటుంది అని చెప్పేసి. తర్వాత జాతస్యహి ధ్రువ మృత్యు, అందుకు పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు, అంటే ఆత్మ తీసుకుంటుంది అని. కాబట్టి దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా, అంటే ఏ విధంగానైతే మన శరీరం లోపల కౌమారము, యవ్వనము, ముసలితనము వస్తాయో, మరణం కూడా ఒక అవస్థ అంతే. మరణం గురించి బాధపడకూడదు, మరణం కూడా మన జీవితంలో ఒక అవస్థ. ఇటువంటి గొప్ప శ్లోకాలన్నీ మనకు ఈ అధ్యాయంలోనే ఉన్నాయన్నమాట. అంటే మనం బాధపడకూడదు అని చెప్పి. ఏ విధంగా అయితే నేను చంపను, ఎవరు నన్ను చంపరు, ఎందుకంటే నేను ఆత్మను అని తెలుసుకుంటారో, ఈ శ్లోకము థామస్ కార్లైల్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొడితే ఆయన గురించి తెలుస్తుంది. గొప్ప ఎనలైజరు, ఆథరు, చక్కటి విశ్లేషణ ఇస్తాడనమాట. ఆయన ఒక్కసారిగా అసలు ఆశ్చర్యపోయాడు. ఈ భగవద్గీతకి ఒక ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చేశారన్నమాట. ఆయన అన్నాడు, ఇదే నా అష్టాక్షరి మంత్రం, నజాయతే మియతే కదా చిన్నుంది కదా, అది దాని గురించి చెబుతూ ఆయన ఇది నా అష్టాక్షరి అని చెప్పేసి చెప్పాడనమాట. నాయం హంతి నా హన్యతి అని చెప్పారు కదా, అది దాని గురించి ఆయన చెబుతూ ఇది నా అష్టాక్షరి, నిజమే, నాకు మార్పు లేదు, నాకు ఇది లేదు. ఆయన ఇంకొక పుస్తకం కూడా రాశారనమాట, బ్రహ్మ అని చెప్పేసి. అక్కడే ఉన్నటువంటి అమెరికన్ ఫిలాసఫర్ ఎవరైతే ఆయన ఎమర్సన్ అని చెప్పేసి, ఆయన ఈ శ్లోకం ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి అత్యంత ఉన్నతమైన శ్లోకం అని చెప్పాడు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నంతలో ప్రపంచంలో కనీసం ఒక 10-15 వేల మంది భగవద్గీత మీద పరిశోధన చేస్తున్నారు, పిహెచ్డీల కోసం ప్రయత్నం చేస్తున్నారు, సొంత లాభం కోసము, ఆత్మజ్ఞానం కోసం కూడా తెలుసుకుంటున్న వాళ్ళు ఎంతమందో. ఒకసారి సోక్రటీస్, ఆయన ఫిలాసఫర్ అన్నమాట, ఆయనకి మరణము తథ్యం అవుతుంది. తథ్యమైనప్పుడు ఆయన శిష్యులందరూ వస్తారు, మీరు మరణం తప్పించుకునే అవకాశం ఉంది, ఎందుకు మీరు ప్రభుత్వాన్ని అడగడం లేదు అంటే ఆయన ఏం మాట్లాడనమాట. చివరికి ఇంకా ఆయనను విషమిచ్చి చంపుతారనమాట. చంపే ముందు ఆయన శిష్యులలో కొంతమంది వచ్చి అడుగుతారనమాట. క్రీటో అని ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి అడుగుతాడు, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటారు, పూడ్చమంటారా లేకపోతే కాల్చమంటారా, ఏం చేయమంటే అది చేస్తాము, మీరు మరణం ఆపుకోవడం లేదు, మిమ్మల్ని పూడ్చాలా కాల్చాలా, ఏం చేయాలి, ఎక్కడ కాల్చాలి, ఎక్కడ పూడ్చాలి అంటే ఆయన అంటాడు, ముందు నన్ను పట్టుకో చూద్దామంటాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, నన్ను పట్టుకోలేవు, ఎందుకంటే నేను ఆత్మని, ఆత్మ సర్వవ్యాపి, దాన్ని ఎక్కడ పట్టుకుంటాం, అన్ని చోట్ల వ్యాపి. అంటే కేవలం మన ధర్మంలోనే కాకుండా ప్రాచీన ఇతర నాగరికతలలో కూడా ఆత్మ అనే ఒక తత్వం ఉంది. నేను ఆత్మని, దేహాన్ని ధరించాను, అంతేగాని కొన్ని మతాలలో చెప్పినట్టుగా నేను దేహాన్ని, నా లోపల ఆత్మ ఉంది అనేది తప్పన్నమాట. ఈ విధంగా ఆత్మబోధ ద్వారా అర్జునుడికి తెలియజేస్తున్నాడు, నువ్వు ఆత్మవి, కాబట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని నువ్వు చంపుతావు అని చెప్పి బాధపడకు అని. ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి మరో ముందు మనం 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు జవాబు తెలుసుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు మరో రెండు విషయాలు ఏంటి, మొదటిది సాధారణ మోహం, రెండవది అసాధారణ మోహం. సాధారణ మోహం ఏంటంటే నా బంధువులను నేను చంపుతున్నాను అనేది. అసాధారణ మోహం ఏంటి, క్షత్రియ ధర్మం. సాధారణ మోహం మామూలుగా అందరి లోపల ఉండేదే, తనకు కూడా బంధుప్రీతి ఉండి చంపనడం సహజం. అసాధారణ మోహం అంటే బాణాలు పడేసేసి క్షత్రియ ధర్మాన్ని వదలడం. ఇప్పుడు ఆత్మతత్వం బోధించడం ద్వారా, మరోసారి అర్థం చేసుకోండి, ఆత్మతత్వం గురించి బోధించడం ద్వారా బంధుప్రీతి గురించి కొంత తగ్గుతుంది. బాబు వారెవరూ చనిపోవడం లేదు, వారందరూ కూడా ఇంకొక జన్మ ఎత్తుతారు, ఇంకో చోట ఉంటారంతే, వారెవరూ చనిపోవడం లేదు, వారందరూ ఆత్మలంటే ఇతనికి కాస్త తగ్గింది, నా బంధువులను నేను చంపట్లేదులే అని చెప్పేసి మొదటిది సాధారణ మోహం తగ్గింది. ఇప్పుడు రెండవది క్షత్రియ ధర్మము, అంటే అసాధారణ మోహం, నేను అసలు నా బాధ్యతలే నెరవేర్చను అని చెప్పాడు. దాని గురించి మనము
31 నుంచి 38వ శ్లోకాలలో దీన్ని ధర్మాష్టకం అంటారు. అంటే ధర్మం అంటే ఇక్కడ వేరేది క్షత్రియ ధర్మం గురించి అన్నమాట. క్షత్రియ ధర్మం గురించి నువ్వు యుద్ధం ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే ధర్మ జీవనం ఎవరైతే చేయలేరో వాళ్ళు జ్ఞాన జీవనం చేయలేరు. నువ్వు నీ ధర్మాన్ని పాటించాలి. నువ్వు క్షత్రియుడివి. నువ్వు ఏ విధంగా అయితే భిక్షాటనకి వెళ్తున్నావు అంటావో నువ్వు భిక్షాటనకు వెళ్ళవు. బాణం తీసి ముందు వాళ్ళని ఎదుటి వాళ్ళని చంపేస్తావు. నీ స్వధర్మాన్ని నువ్వు తప్పకుండా చేయాలి. యుద్ధం ఇక్కడ అనివార్యం. ప్రాణం పోయినా సరే. కుంతిపుత్ర అని అంటాడనమాట, కౌంతేయ అని. అంటే ఒకసారి వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ అమ్మ క్షత్రియ మాత నిన్ను యుద్ధం చేయమని చెప్పి నీకు భీముడికి చెప్పమని చెప్పి నాకు చెప్పింది అని ఒక మాట. రెండవది ఏంటి, కౌంతం అంటే బల్లెం, షార్ప్గా ఉండేది. ఇంత తెలివైన వాడివి నీ కుశాగ్ర బుద్ధి ఏమైందయ్యా అని చెప్పి చెప్పడం అన్నమాట. ఇంకా ఏం చెప్తాడు, ఇప్పుడు ఎదురుగా ఉన్నారు భీష్ముడు, ద్రోణుడు. వీళ్ళందరికీ తెలీదా బంధువులను చంపుతున్నామని? కానీ క్షత్రియ ధర్మాన్ని వదలకూడదన్నటువంటి భావన ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధానికి కొనసాగిస్తున్నారు. ఎదురుగా నువ్వు మనవడివి, నీకు తండ్రి లేడని చెప్పేసి భీష్ముడు తనను ఒళ్ళో పెట్టుకుని నిన్ను ప్రేమించాడు, ఆదరించాడు. అటువంటిది ఆయన కూడా నిన్ను చంపడానికి ఎదురుగా ఉన్నాడు. తన కుమారుడు కంటే కూడా నీకు ఎక్కువ విద్యలు నేర్పించిన ద్రోణాచార్యుడు నీ ఎదురుగా నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటి? క్షత్రియ ఇక్కడ ఏదైతే ధర్మం ఉందో యుద్ధ ధర్మము దాన్ని పాటించాలి. ద్రోణుడు క్షత్రియుడు కాదు, కానీ వృత్తిరీత్యా అతను క్షత్రియుడు. పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే మనం మన కులంని ఏమంటారు దాన్ని, ఒక దాంట్లో పోర్టబిలిటీ ఉండేదన్నమాట. అంటే మనం ఏ పని చేస్తే ఆ వృత్తిలోకి వచ్చేవాళ్ళం అనమాట, ఆ వర్ణంలోకి వచ్చేవాళ్ళం. అవి కులాలు కావు, వర్ణాలు. సో ఆయనకేంటంటే ఇప్పుడు వీరందరూ ఎందుకు వచ్చారు, వాళ్ళందరికీ తెలియక కాదు క్షత్రియ ధర్మం. నువ్వు క్షత్రియ ధర్మాన్ని మర్చిపోతున్నావు అర్జున. కాబట్టి క్షత్రియ ధర్మాన్ని మర్చిపోకు. ముందేమో నువ్వు వీళ్ళు బంధువు మిత్రులు వాళ్ళందరూ ఆత్మలు అని తెలుసుకున్నావు. ఎప్పుడైతే నీకు ఆత్మతత్వం బోధపడిందో నువ్వు బాధపడకూడదు, నెంబర్ 1. రెండవ విషయం ఏంటి, క్షత్రియ ధర్మాన్ని నువ్వు ఎప్పుడూ కూడా విస్మరించవద్దు. ఒకవేళ కనుక నువ్వు విస్మరిస్తే ఇన్ని రోజులు నీ గురించి మంచిగా అనుకున్న వాళ్ళు కూడా నీ గురించి చెడుగా మాట్లాడతారు. చెడుగా మాట్లాడే వాళ్ళు ఎలాగో చెడుగా మాట్లాడతారు. ఇన్ని రోజులు నువ్వు సన్మానాలు తీసుకున్నావు, ఎంతోమంది దగ్గర గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్నావు, వాళ్ళందరూ కూడా ఇవాళ నువ్వు పిరికివాడవని చెప్పేసి అంటారయ్యా. కాబట్టి నువ్వు చనిపోయినా సరే నువ్వు ఈ యుద్ధంలో చనిపోయినా సరే, ఒకవేళ కనుక బతుకున్నట్టయితే మంచిదే, రాజ్యం అనుభవిస్తావు. చనిపోయినట్లయితే వీరస్వర్గం అనుభవిస్తావు. కాబట్టి మరణాన్ని, జననాన్ని, బతుకుండడాన్ని, మరణాన్ని రెండింటినీ సమబుద్ధితో చూడు. అంటే రెండింటినీ పట్టించుకోకు. ఈ రెండింటినీ అనే దాని మీనింగ్ ఏంటంటే ద్వంద్వం. అంటే సుఖము, దుఃఖము, చీకటి, వెలుతురు, శీతము, ఉష్ణము, ఇవన్నీ కూడా శత్రువులు, మిత్రులు, ఇవన్నిటిని ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలు లేకుండా యుద్ధం చేయి. ఏ విధమైన ఆలోచన లేకుండా, ఏ విధమైన కోరికలు లేకుండా నిష్కామ కర్మ నీవు చేయాలి అని చెప్పేసి చెప్పాడనమాట. చేయడం మరి ఎందుకు, లాభం ఏమిటి, అర్జునుడికి వస్తుంది? నిష్కామ కర్మ ఎందుకు? మనం ఏ పని చేసినా ఒక కోరికతో చేస్తాం. నిష్కామ కర్మ ఎందుకు? అయితే శ్రీకృష్ణుడు దాని గురించి చెప్తాడనమాట. ఏంటంటే వేదాల లోపల ముందు 70% కర్మ గురించి మాట్లాడారు అన్న విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాము. వేదాల్లో 70% కర్మ గురించి మాట్లాడినప్పుడు ఆ కర్మ లోపల ఎక్కువ శాతము సకామ కర్మలు ఉన్నాయి. అంటే కోరికలు నెరవేర్చుకోవడానికి, ఇది కోరిక తీరడానికి, ఇది పుత్రులు కావాలంటే పుత్రకామేష్టి, గర్భం రావాలంటే ఒక రకమైనటువంటి పాయసం తీసుకొచ్చేవాళ్ళు. ఈ విధంగా రకరకాల పనులకు రకరకాల మంత్రతంత్రాలు మనకు ఉన్నాయన్నమాట వేదాలలో. కానీ వాటిని కేవలము భోగ రూపంలో అనుభవించడానికి మాత్రమే ఆలోచించకు. వేదాలలో కర్మకాండాలు ఇచ్చిన మాట నిజమే, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే అందులో ఉన్న సారాన్ని, జిస్ట్, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి అటువంటి కర్మలు చేయాలి. అటువంటి కర్మలు ఏవి అంటే 5 రకాల కర్మలు ఉంటాయన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే వదిలేయండి. 5 రకాల కర్మలు, వీటిని 5 రకాల రుణాలు, 5 రకాల యజ్ఞాలు అని కూడా అంటారు. మొదటిది దేవతల యజ్ఞం. అంటే దేవతల కోసము వారు మనకు అన్ని వర్షం కురిపిస్తున్నారు, వెలుతురిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వారికి మనము కృతజ్ఞతాభావంతో ఉంటాము. వారికి కావలసిన యజ్ఞయాగాదులు మనము చేస్తాము. శాస్త్రములో నిర్దేశించిన కర్మలలో దేవతలను పూజించడం ఒకటి. రెండవది ఋషి యజ్ఞం. ఋషుల రుణాన్ని తీర్చుకోవాలి. ఎన్ని పుస్తకాలు మనకి ఇచ్చారు. ఇప్పుడు భగవద్గీత మనం చదువుకుంటున్నాం కదా, మన ఋషి యజ్ఞం తీరిపోతుంది. స్వాధ్యాయం చేస్తున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, పారాయణ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఋషి యొక్క యజ్ఞాలు. ఇవెవరైతే మనకు అందించారో
వారి యొక్క రుణాన్ని మనము తీర్చుకుంటున్నాము, వాళ్ళ యజ్ఞాన్ని చేస్తున్నాము. మూడవది పితృయజ్ఞాలు. పితృదేవతలు అనేవారు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ అన్నమాట. మనము మన పెద్దవారికి అర్పించేటటువంటి పిండ ప్రదానాలు అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వాళ్ళు మన పితృదేవతలు ఏ లోకాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వారికి కావాల్సిన విషయాలన్నీ అందిస్తూ ఉంటారు. దాన్ని పితృయజ్ఞం అంటారు. ఇవన్నీ మనం తర్వాత అధ్యాయాలలో తెలుసుకుంటాము. ఈ అధ్యాయంలో ఏంటంటే ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. చాలామంది అడిగారు నిన్న నన్ను, ఎందుకు నువ్వు చాలా మెల్లగా మాట్లాడావు, 5 నిమిషాల్లో 100 కొత్త విషయాలు చెప్తావు కదా అంటే నేను నవ్వాను. శ్రీకృష్ణుడు ఎన్ని విషయాలు చెప్పాడు తెలుసా ఈ అధ్యాయంలో. నేను కూడా అదే స్పీడ్లో కనుక వెళ్ళి నా సూపర్ ఫాస్ట్ స్పీడ్ కనుక యూజ్ చేస్తే అసలు విషయాలు అర్థం కావు, కలగాపులగం అయిపోతాయి. కాబట్టి చాలా నిదానంగా చెబుతాను అని చెప్పి చెబుతున్నాను. 3 అయ్యాయి మనకు: దేవతల యజ్ఞము, ఋషుల యజ్ఞము, తర్వాత 3వది పితృయజ్ఞము, 4వది మనుష్య యజ్ఞము. సాటి మనుషులతో మనము ప్రేమగా ఉండాలి, వారికి కావలసిన సహాయం చేయాలి, వెనుకకేది ఆశించకూడదు. దాన్ని నిష్కామ కర్మయోగం అంటాం. 4వది. 5వది భూతదయ, పశుపక్షాదులకు వాటికి మనం కావలసినవన్నీ సమర్పిస్తూ వాటిని కూడా ఆనందంగా ఉండేలాగా చేస్తూ ఉండాలి. ఈ 5 రకాల యజ్ఞాలని మాత్రమే కర్మయోగంలో భావిస్తారు. 5 యజ్ఞాలు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, శాస్త్రంలో విధించినటువంటి 5 యజ్ఞాలని నీవు చేయి అర్జునా అని చెప్పి చెబుతున్నాను అనమాట. అయితే దానివల్ల లాభం ఏంటి అంటే 2 రకాల లాభాలు. కర్మ చేస్తే ఏ కర్మ చేసినా కూడా మనకు 2 రకాల కష్టాలు ఉంటాయి. దాన్ని అభిక్రమ నాశ దోషం అని చెప్పేసి, ప్రత్యవాయ దోషం అని 2 రకాల దోషాలు ఉన్నాయి. ఆ పేర్లు మీకు జ్ఞాపకం ఉండకపోతే మర్చిపోండి. మొదటి దోషం ఏంటంటే, మీరు చేసిన పని మధ్యలో ఎక్కడో ఆగిపోవడం, సరిగ్గా జరగకపోవడం. నేను ఇల్లు కట్టడానికని కూర్చున్నాను, ఇల్లు కట్టడం మధ్య లోపల ఏదో కోర్టు కేసులు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇల్లు కట్టలేకుండా ఉండడము, అంటే ఆ పని మధ్యలో ఆగిపోవడము. రెండవది ప్రత్యవాయ దోషం, అంటే నేను ఒకటి చేద్దామంటే ఒకటి ఎదురైంది, పుణ్యం చేద్దామంటే పాపం ఎదురైంది, ఇల్లు కడదామంటే గుడిసె తయారైంది, మంచి పని చేద్దామంటే చెడు పని ఎదురైంది. దీన్ని ప్రత్యవాయ దోషం అంటారు. ఇప్పుడు మామూలు కర్మలకు భగవంతుడు నిర్దేశించిన ఇందాక చెప్పిన పంచకర్మలు ఏవైతే నిష్కామ కర్మలు శాస్త్రంలో చెప్పినటువంటివి అని, మన పుస్తకాలలో చెప్పినటువంటి 5 యజ్ఞాలలో చెప్పినటువంటి కర్మలను గనక మనం చేస్తే ఈ 2 దోషాలు రావు. చాలా చక్కటి విషయము, మరొకసారి చెప్తాను. ఏ పని పడితే ఆ పని చేసేసేయడం తప్పు. ఎందుకని? క్షత్రియ ధర్మం చేస్తూ నిష్కామ కర్మలోకి ఎందుకు తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు? ఇప్పుడు మనం 40 శ్లోకం తర్వాత నుంచి ఉన్నామన్నమాట. ఎందుకు తీసుకొచ్చాడంటే, ముందు మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ చేయవలసిన 5 కర్మలను కోరిక లేకుండా చేయాలి. కోరిక లేకుండా చేయడం వల్ల దానివల్ల వచ్చే 2 ప్రత్యేకమైన దోషాలు, అంటే పని మధ్యలో ఆగిపోవడం కావచ్చు, లేకపోతే ఆ పని వల్ల ఇంకొక దుష్ఫలితం వచ్చే అవకాశం, ఈ 2 రావు. అందుకే భగవంతుడు కార్యాలు భగవంతుడే చేసుకుంటాడు అని చెప్పేసి అంటారు కదా, దానికి కృష్ణుడే నిదర్శనం. చాలా చక్కగా చెప్పాడు కృష్ణుడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ విధమైనటువంటి దోషం రాదు. అది కాక ఇలా మనం సమత్వం అంటే కష్టాలను సుఖాలను, శీతోష్ణాలని, శత్రువులు సమశత్రువుచ మిత్రోచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖదుఖేషు, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనము సమానంగా చూడగలిగితే అంటే ఆ స్థాయి రావడం చాలా కష్టము. అంటే ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోగలం. కష్టం వచ్చినప్పుడు బాధపడడం సహజం, కొద్దిసేపట్లో తగ్గించుకోవాలి దాన్ని. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం సహజం, దాన్ని ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి. ఎంత తొందరగా మనం దాని నుంచి బయటపడగలుగుతాము అనేది ముఖ్యం. అప్పుడు ఏమవుతుందంటే అన్నింటినీ సమానంగా చూసేటటువంటి స్థాయి మనకు వస్తుంది. ఎప్పుడైతే సమానమైన స్థాయి వస్తుందో దాన్ని కూడా యోగం అంటారని చెప్పేశాడు శ్రీకృష్ణుడు. సమత్వ బుద్ధియే యోగము. తెలివిగా పనిచేసేదే కౌశలము. కౌశలంగా చేసే పని కూడా యోగమే. అంటే మంచి పని అంటే యోగానికి ఎన్ని రకాల డెఫినేషన్స్ ఇచ్చాడో శ్రీకృష్ణుడు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది సమబుద్ధి, సమానమైనటువంటి బుద్ధి. ఈ సమానమైన బుద్ధి చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం చేసే కర్మలు మనను బాధించవు. ఏ కర్మనైనా నిర్లిప్తతతో చేస్తాము. అప్పుడు మనకు కొన్ని జన్మలలో మనకు ఉన్నటువంటి కర్మలు, వీటిని ఏమంటారంటే ప్రారబ్ధం అని చెప్పేసి, ఆగామి అని చెప్పేసి, తర్వాత సంచితం అని చెప్పి 3 రకాల కర్మలు ఉంటాయన్నమాట. దీని గురించి మరెప్పుడైనా తెలుసుకుందాము. ఆ సంచిత కర్మలు, ఈ ప్రారబ్ధ కర్మలు మనం సులభంగా అనుభవించేస్తాం. ఇప్పుడు బ్యాంకులో ఉంటారు వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్కి ఏంటి, వాళ్ళకి పల్లెటూరు పోస్టింగ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఏమైందిరా అంటే, ఇంకొక 1 ఇయర్ కష్టపడితే చాలు, నేను సిటీకి వచ్చేస్తాను, ఇంకొక 2 ఇయర్స్ కష్టపడితే చాలు. అదేవిధంగా కర్మ ద్వారా మనం పూర్వజన్మల యొక్క పాపాలు గనక అనుభవించేసి, ఇది తప్పదు నేను అనుభవించాలి అని చెప్పి మనసును కుదుటపరుచుకున్నట్లయితే అది మనను బాధించదు.
ఇది తప్పదు. దేవుడు కర్మఫల ప్రదాత, కర్మను తప్పించడు. ఆ కర్మని ఓర్చుకునే శక్తి తెచ్చుకోమని అంటున్నాడు తప్ప నేను కర్మని తీసేస్తాను అనడం లేదు. కేవలం జ్ఞానం మాత్రమే కర్మను తీసేయగలదు. సో కర్మని కనుక మనం సరిగా చేసినట్టయితే ఆ కర్మ ఫలితం వెళ్ళిపోతుంటుంది. రెండోది ఏంటి, మన అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మోహ కలిలం ఇదంతా కూడా చెత్త తయారు చేసుకున్నాం. ఆ చెత్తనంతా కూడా క్రమక్రమంగా మనము వదులుచుకునే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ డిలీట్ ఆ చెత్తంతా వదిలేసి మంచి భావనలు మన లోపల పెట్టుకోవచ్చు. నిష్కామ కర్మ ద్వారా, కోరికల లేకుండా చేసే పని ద్వారా, సమత్వ బుద్ధితో చేసే పనుల ద్వారా ఫలితం ఏదొచ్చినా సరే భగవంతుడి ప్రసాదంలాగా స్వీకరించాలి. దానికి శ్రీకృష్ణుడు ఏమంటాడు, మీరు కనుక పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ఆ పరీక్ష లోపల ఫలితాలు మనము అనుకున్నవి రావు. ఎందుకంటే ఆ పేపర్ రాయడం వరకే మన బాధ్యత. రాసిన తర్వాత అందులో ఉన్న ఫలితాలు మనకు రావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన్. సో కాబట్టి అందులో ఉన్న ఫలితాలు మనం అనుకున్నవి రావు. ఆ పేపర్లో 2 పేపర్లు మిస్ అయ్యి కింద పడిపోవచ్చు. ఎగ్జామినర్ వాళ్ళ వైఫ్తో కొట్లాడి ఉండొచ్చు, ఆ రోజు పిచ్చిగా కరెక్షన్ చేసి ఉండొచ్చు. కరెక్షన్ చేసిన తర్వాత అవి టోటలింగ్ చేసే వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు. ఎన్నో రకాల విషయాలు జరిగే అవకాశం ఉంది మన పూర్వజన్మ దుష్కృతం సుకృతం వలన. కాబట్టి మనము రాయడం వరకే మన బాధ్యత, ఆ ఫలితం మన పైన లేదు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఏది ఇచ్చినా అది ప్రసాద బుద్ధితో స్వీకరిస్తే సమత్వ బుద్ధి వస్తుంది. కష్టమిచ్చినా నష్టమిచ్చినా దేవుడా నీదే బాధ్యత, పాలముంచినా నీట ముంచినా నీదే భారం అనుకుంటే అయిపోయింది. దాన్నే సమత్వ బుద్ధి అంటారు. ఇదే యోగం అంటారు. ఎంత సులభంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆ విధంగా నువ్వు చేసినట్టయితే నువ్వు క్రమక్రమంగా నీ లోపల ధ్యానం కుదురుతుంది. ధ్యానం అంటే ఏంటి, ఏకాగ్రత కుదురుతుంది. దీని గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది, అది 6వ అధ్యాయం. దాని ద్వారా మన లోపల ఉన్నటువంటి కర్మలను తొందరగా కూడా మనము కరిగించుకునే అవకాశం ఉంది. 10 రోజుల్లో చేసిన కర్మలని 1 రోజులో మనము కరిగించుకునే అవకాశం ఉంది. ప్రజ్ఞాన మిషన్ అని పరమహంస యోగానంద వారిది ఉంది కదా, అవతార్ బాబా ఉన్నారు ఆయనది, మహా అవతార్ బాబాజీ, లహరి మహాశయ, సిద్ధేశ్వర్, వాళ్ళ నుంచి వచ్చి వాళ్ళు ఏ రోజు పాపాలు ఆ రోజు కడుక్కునేటటువంటి వాళ్ళకు ఒక యోగా ప్రక్రియ ఉంది. మిగతా యోగా ప్రక్రియలలో ప్రాణాయామాలలో కూడా పాపాలను ప్రక్షాళన చేసుకునేటటువంటి కొన్ని ఉపకరణాలను మనకు భగవంతుడు అందించాడు 6వ అధ్యాయంలో. భగవంతుడు కర్మలు మనకివ్వలేదు, మనం చేస్తున్నాం కర్మలు. మనం చేసే ఏ కర్మ అయినా మన కోసమే, భగవంతుడి కోసం కాదు. మన కర్మలను మనము వదులుచుకోవాల్సిన బాధ్యత మనదే. అనుభవిస్తామా దాన్ని జ్ఞానం ద్వారా పోగొట్టుకుంటాం, అది మనపైనే ఉంది. కాబట్టి నిష్కామ కర్మ, భగవంతుడు చెప్పింది ఏంటి, నిష్కామ కర్మ చేస్తూ, అంటే కోరిక లేని కర్మ చేస్తూ, ఆ కర్మ ద్వారా మనము మన పూర్వజన్మ కర్మలన్నింటినీ అనుభవించడమే కాకుండా చిత్తశుద్ధి, మనస్సుని క్లీన్ చేసుకోవడం, హృదయాన్ని నిర్మలంగా చేసుకోవడము, ప్రశాంతంగా ఉండడము, ఏ ఫలితం వచ్చినా భగవంతుడి ప్రసాదంలాగా స్వీకరించడం. మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము, నాకు పులిహార ఇష్టము, కానీ అక్కడికి వెళ్ళేసరికి వాడు పొంగలి పెట్టాడు, నాకు ఇష్టం లేదు పొంగలి, కానీ ఇష్టం లేదని చెప్పి పడేస్తామా, పడేయము. దేవుడు ప్రసాదం కాబట్టి తీసుకుంటాము. కాబట్టి ఏది ఇచ్చినా భగవంతుని ప్రసాదంలాగా తీసుకోవాలి అర్జున అని చెప్పేసేసి అర్జునుడికి చాలా చక్కగా శ్రీకృష్ణుడు ఈ విషయం, అంటే కర్మ ఎలా మనం అనుభవించాలి అన్న విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఈ విధంగా సమబుద్ధి ద్వారా, బుద్ధియోగం ద్వారా మనము కొన్ని విషయాలను మనము గ్రహించవచ్చు, వదిలేయవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మన పాపపుణ్యాలు ఇక్కడే వెళ్ళిపోతాయి. ఎందుకంటే పాపపుణ్యాలు మనకు వచ్చేది భావనతో కదా, ఆ పాపపుణ్యాలు ఇక్కడే మనం వదిలేస్తున్నాం. ఎందుకంటే ఏది కూడా నేను కావాలని చేయడం లేదు, నా బాధ్యతలో ఒక భాగంలాగా చేస్తున్నాను. కాబట్టి పాపంని కానీ పుణ్యంని కానీ ఇక్కడే వదిలేస్తున్నాం అన్నమాట. ఆ సమబుద్ధి రావాలి, ఆత్మతత్వం తెలియాలి. తెలిసినప్పుడు ఎప్పుడైతే సమబుద్ధి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రతిచర్యలు ఉండవు, రియాక్షన్స్. ప్రతిచర్యలు అంటే రియాక్షన్స్ అన్నమాట. ఆ ప్రతిచర్యలు లేనటువంటి యోగము, ప్రతిబంధకాలు లేనటువంటి జ్ఞానము, ఈ 2 మనకు ముఖ్యం. మరోసారి చెప్తాను. రియాక్షన్స్ లేనటువంటి యోగం అంటే సమబుద్ధి. రియాక్షన్స్ లేకపోతే ఏమవుతుంది, సమబుద్ధి. ఏదొచ్చినా సంతోషంగా స్వీకరిస్తాం. మంచైనా చెడైనా సంతోషం, మిత్రుడైనా సంతోషం, శత్రువైనా సంతోషం. మన హృదయం నిర్మలమవుతుంది. చిత్తశుద్ధి, క్లెన్సింగ్ ఆఫ్ మన స్టోరేజ్. నేను అనుకున్నాం కదా, మనో బుద్ధి చిత్త అహంకారం అని, అందులో చిత్తంలో స్టోరేజ్ అదంతా క్లీన్ అయిపోతుంది. ఇదంతా యోగం ద్వారా మనం సాధించవచ్చు అర్జున. కాబట్టి
ప్రతి చర్యలు లేనటువంటి రియాక్షన్స్ లేనటువంటి యోగం కావాలి మనకు. ప్రతి బంధకాలు అంటే అబ్స్ట్రక్షన్స్ లేనటువంటి జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం అనేది ఆలోచనకు సంబంధించింది. ఎలా వస్తుంది ఆలోచన? ఇందాక మనం అనుకున్నటువంటి ఆత్మతత్వం ద్వారా. అంటే నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు, వస్తున్న కష్టాలు నావి కాదు అని ఏదైతే మనం ఆలోచిస్తూ వెళ్తున్నామో దాని ద్వారా మనకేమవుతుందంటే క్రమక్రమంగా పరిణతి చెంది యోగ దృష్టితో అన్నింటినీ చూడడం అలవాటవుతుంది. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటే స్థాపించబడినటువంటి జ్ఞానము, అంటే స్టేబుల్ పర్సనాలిటీ. ఇంకా సుమారు సమానమైనటువంటి అర్థం చెప్పాలంటే స్టేబుల్ పర్సనాలిటీ, పరిణతి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెబుతాడు. ఇప్పుడు స్థితప్రజ్ఞత అనేటటువంటి విభాగంలోకి వస్తాము. ఇది వచ్చే ముందు ఇప్పటివరకు చెప్పిన విషయాల్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. 2వ అధ్యాయం సాంఖ్యయోగము, అంటే సంఖ్యతో సమానమైనది. సంఖ్య ఎందుకు అవసరము అంటే మన శరీరంలో 24 తత్వాలు ఉన్నాయని, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని తెలియజేసే ఈ 4ంటిని అంతఃకరణాలు అంటారు. ఈ 24 తత్వాలు కాక 72 నాడులు కూడా ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే 96. ఇలా సంఖ్యలతో మన ఆత్మ మన దేహాలని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సాంఖ్యయోగము, సంఖ్యతో సంబంధించింది. ఇంకొక అర్థం ఏంటి? సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వ జ్ఞానము, ఆత్మ గురించి తెలియజేసే జ్ఞానము. మొన్నటి వరకు మనము ఇదే శరీరం నేను అనుకున్నాం, కానీ కాదు, ఆ శరీరం నేను కాదు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు ఆత్మబోధలో ఒక 20 శ్లోకాలు సుమారుగా 11 నుంచి 30 వరకు ఆత్మబోధ చేశాడు. అందులోనే పాత వస్త్రాలను తీసేసి కొత్త వస్త్రాలను ధరిస్తున్నావు కాబట్టి నువ్వు ఆత్మవని, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జననం తప్పదు అని చెప్పి తెలియడం కానీ, నైనం చిందంతి శస్త్రాణి అని ఉంది. ఆ శ్లోకం గురించి ఇందాక చెప్పడం మర్చిపోయాను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక అన్న అది ఉంది కదా, దాని అర్థం తెలుసుకుందాం. మన శరీరాన్ని పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి మనను నిర్దేశిస్తాయి. వాటి ద్వారా మనం ప్రభావితం చెందుతాము. అగ్గిలో చేయి పెడితే చేయి కాలుతుంది కదా, నీళ్ళలో చేయి పెడితే తడుస్తుంది, గాలి వస్తే నేను పక్కకి వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ పంచభూతాలు. ఈ పంచభూతాల ప్రభావం ఆత్మపైన ఎలా ఉందో శ్రీకృష్ణుడు ఇందాక తెలియజేశాడు. నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రముల చేత ఆత్మను ముక్కలు ముక్కలుగా కోయలేవు. శస్త్రములు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచి వస్తాయి. భూమిలో ఉన్నటువంటి ధాతువుల ద్వారా, రా మెటీరియల్స్ ద్వారా మనము శస్త్రాలను తయారు చేస్తాము. శస్త్రాలతోటి నరకబడదు. అంటే భూమి తత్వంతో తయారయ్యే ఏ వస్తువు ద్వారా కూడా ఆత్మని మనము ముక్కలు ముక్కలుగా చేయలేము. తర్వాత అగ్ని దీన్ని కాల్చలేదు, దహించలేదు. అంటే అగ్నితత్వం దీన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మన దేహాన్ని చేస్తోంది. మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా పాంచభౌతికం అని చెప్పి అనుకున్నాం కదా. పాంచభౌతికంలో ఉన్న ప్రతి వస్తువుని మనము నీటి ద్వారా తడపవచ్చు, అగ్ని ద్వారా మనం కాల్చవచ్చు, వాయువు ద్వారా పక్కకు జరపవచ్చు, శస్త్రములు అస్త్రముల ద్వారా ఖండించవచ్చు. కానీ ఆత్మను ఇవేవి చేయలేము. మనం ఆత్మని నీటి ద్వారా తడపలేము. ఆత్మను వాయువు ద్వారా ఉఫ్ఫను ఊస్తే పక్కకి వెళ్ళిపోదు. నశోషయతి మారుతః. అలాగే దాన్ని ఆపంటే నీటి ద్వారా దాన్ని తడపలేము. మరి 4 చెప్పాడు. పంచభూతమైన ఆకాశం గురించి ఎందుకు చెప్పలేదు? 4 భూతాలు ఆత్మనేమీ చేయలేవు అని చెప్పాడు. మరి 5వ భూతమైనటువంటి ఆకాశం గురించి ఎందుకు చెప్పలేదు? పంచభూతాలు ఏమీ చేయవు అని చెప్పచ్చు కదా. 4 భూతాల గురించి, పృథ్వీ గురించి చెప్పాడు, జలం గురించి చెప్పాడు, అగ్ని గురించి చెప్పాడు, వాయువు గురించి చెప్పాడు. మరి ఆకాశం గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఆకాశము ఆత్మ వ్యాపకము. ఆకాశం ఏ విధంగానైతే ప్రతి చోట ఉందో మన ఆత్మ కూడా అన్ని చోట్ల వ్యాపింపబడి ఉంది. కాబట్టి ఆత్మ ఆకాశతత్వానికి ఉంటుంది. అంటే ప్రాచీన తత్వం అన్నమాట. ఇది ప్రతి చోట వ్యాపించబడినటువంటి తత్వము. అంత గొప్పది. దీనికి చావు లేదు, మరణం లేదు, ఎటువంటి మార్పు జరగదు. ఇది నిత్యము అన్న విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుడు. తెలియజేయడం ద్వారా అర్జునుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు చెప్తాడు, నిజమే, ఈ ఆత్మతత్వం గురించి ప్రతి ఒక్కడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకంటే ఎవరు దీన్ని అనుభవించిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. మనకిచ్చిన ఇంద్రియాలు కేవలం 5 దేవుడు. వాటి ద్వారా తెలుసుకోవడం కష్టం ఆత్మని. కాబట్టి అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందయ్యా అర్జున అని చెప్పి తర్వాత క్షత్రియ ధర్మం లోపల ఎలా చేయాలి, నువ్వు కనుక యుద్ధం చేయకపోతే
వారందరూ నిన్ను అవమానం చేస్తారు, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయాలి, మీ అమ్మ కూడా క్షత్రియ మాత, భీష్ముడు ద్రోణుడు ఎందుకు యుద్ధం చేస్తున్నారు అని చెప్పి క్షత్రియ ధర్మం చేయాలి అని చెప్పి చెప్పాడు. తర్వాత క్షత్రియ ధర్మంలోంచి నిష్కామ కర్మ ఎందుకు చేయాలి అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అంటే క్షత్రియుడైనా సరే తను యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ కోరికలు లేకుండా పనులు చేయాలి, వేదాలలో చెప్పినటువంటి కర్మకాండలే చేయడం కాకుండా ముఖ్యంగా 5 రకాల యజ్ఞాలను చేయాలి. వాటి ద్వారా మనకు కర్మలు ఏ విధంగానూ అంటవు, పాపం అంటదు, పుణ్యం అంటదు, మనసు పవిత్రంగా ఉంటుంది, హృదయము పవిత్రంగా ఉంటుంది, చిత్తం క్లీన్ అవుతుంది, స్టోరేజ్ చిత్తం అంటే క్లీన్ అవుతుంది. అది కాకుండా మనం పూర్వజన్మలలో అక్కడ ఇక్కడ చేసుకున్నటువంటి పాపాలు కూడా పోతాయి. ఇది కాక మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇన్ని గొప్ప విషయాలు సమబుద్ధితోనే వస్తాయి. కాబట్టి కష్టానికి కుంగిపోకు, సుఖానికి పొంగిపోకు, లొంగిపోకు కూడా అని చెప్పేసి శ్రీకృష్ణుడు అద్భుతమైన నిష్కామ కర్మ గురించి చెప్పాడు. ఇది ఎలా చేయాలో మనం 3వ అధ్యాయంలో కర్మయోగంలోను, 4వ అధ్యాయంలో కర్మజ్ఞాన యోగంలోను తెలుసుకుంటాం. 5వ అధ్యాయం మిక్స్చర్ అనమాట, కర్మ ప్లస్ 3వ అధ్యాయం 4వ అధ్యాయం యొక్క మిక్స్చరు, అది కూడా తెలుసుకుంటాం మనం. ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలే శ్రీకృష్ణుడు కొనసాగిస్తాడనమాట. ఇక చివరికి ఏం చెప్పాడు, ఈ విధంగా చేయడం వల్ల అన్నీ ఇక్కడే వదిలేస్తాం, దానివల్ల నువ్వు పరిణతి చెందుతావు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటావు. ఎక్కడైతే నాకు జలాశయము అవైలబుల్గా ఉందో అక్కడ నేను చిన్న చిన్న గ్లాసులో నీళ్ళ కోసము, లేకపోతే చిన్న చిన్న కుంటల కోసము, బావుల కోసము చూస్తానా, నాకు జలాశయం ఉంది, బ్రహ్మానందము మనకు దొరుకుతుంది ఇక్కడ. అలా బ్రహ్మానందం దొరికేటటువంటి ఈ ప్రశాంత చిత్తం లోపల నేను అనవసరంగా చిన్న చిన్న జలాశయాల కోసం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా? లేదు. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. నువ్వు గనక సమబుద్ధి చెందినట్లయితే నీకు బ్రహ్మానందం పొందుతుంది. ఈ ప్రపంచంలో దొరికేటటువంటి మెటీరియలిస్టిక్ నీడ్స్ ఏవి కూడా నిన్ను ఏ రకమైన బాధను పెట్టవు, ప్రాపంచిక విషయాలు నిన్ను బాధించవు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేశాడన్నమాట. తెలియజేసి ఇలా ఉండేటటువంటి వ్యక్తి యోగ సాధన చేస్తున్నాడని లెక్క, స్థితప్రజ్ఞత అనేది సాధించినవాడు అవుతాడు అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది, క్షత్రియ ధర్మం అర్థమైంది, నిష్కామ కర్మయోగం అర్థమైంది, కోరికలు లేకుండా చేయాల్సిన కర్మలు అర్థమయ్యాయి. స్థితప్రజ్ఞుడు అంటే మరి ఇవన్నీ సమబుద్ధితో ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు. కానీ ఇంకా కూడా తెలుసుకోవాలండి అతనికి, ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు, ఏం మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఏమి చెప్తాడు, అతడి లక్షణాలు ఏంటి, అవన్నీ కొద్దిగా నాకు చెప్పవా శ్రీకృష్ణ అని చెప్పి శ్రీకృష్ణుని అడిగి చివరి భాగమైనటువంటి సాంఖ్యయోగంలో చివరి భాగమైన స్థితప్రజ్ఞత గురించి మనం తెలుసుకోవడానికి ఇప్పుడు సంసిద్ధం అయ్యామన్నమాట. కాబట్టి ఇది తెలుసుకుందామంటే మరోసారి మన కాల్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ విషయాన్ని తెలుసుకుని ఇంకొక 15 నిమిషాలలో ముగించుకుందాం. Recording stopped. అందరూ మ్యూట్ చేసేసుకొని ఇంకా జై శ్రీకృష్ణ. మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చివరిదైనటువంటి స్థిత ప్రజ్ఞత. Recording in progress. స్థిత ప్రజ్ఞత. ప్రజ్ఞత అంటే తెలివితేటలు, జ్ఞానము, యోగము. ప్రజ్ఞ కౌశలము. నెక్స్ట్ స్థిత. స్థిత అంటే స్థాపించినటువంటి, స్థిరమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఇది. ఈ స్థాయికి రావాలంటే ఆయన సుందర చైతన్య ఒక మాట చెప్తారు. నేను చాలామందికి రిఫరెన్స్ బుక్స్ పంపించాను కదా మేడం ద్వారా, ఆ పుస్తకాలు ఒకసారి చూడండి. అందులోపల నుంచి నేను చాలా వరకు పాటిస్తున్నాను, ఫాలో అవుతున్నాను. అందులో సుందర చైతన్య ఒక మాట అంటారు, 2 దాటాక 3 అంటారు. 2 అంటే ద్వంద్వాలను దాటిన తర్వాత 3 దాటాలి. ద్వంద్వాలు అంటే శీతోష్ణ సుఖదుఖాలు, ఈ శత్రువులు మిత్రులు ఇవన్నీ అంటే సమబుద్ధి సాధించాలి. సమబుద్ధి సాధించిన తర్వాత సత్వ రజస్ తమో గుణాలని మనము దాటాలి. నిన్న మనం అనుకున్నాం, ఇందులో ఏ గుణం ఉన్నా ఏ ఇంద్రియం ఉన్నా మళ్ళీ మనను వెనక్కి లాగేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, మాత్రా స్పర్శస్తు కౌంతేయ. ఇవన్నీ కూడా ఏంటంటే అర్జున, ఇంద్రియాలు బయట ఉన్న ఇంద్రియ విషయాల ద్వారా ప్రభావితం అవుతున్నాయి. మాత్ర అంటే ఇంద్రియాలు, నిన్న మనం అనుకున్నాం కదా. స్పర్శస్తు అంటే బయట విషయాలు. మాత్ర స్పర్శస్తు అంటే బయట ఉన్న ఇంద్రియాల ద్వారా, బయట ఉన్నటువంటి విషయాల ద్వారా నీలోని ఇంద్రియాలు ప్రభావితం అవుతున్నాయి. స్వీట్ వాసన వచ్చింది, స్వీట్ తినాలనిపించి మనసు మనకు కోరిక కలిగిస్తుంది. కానీ ఇవన్నీ ఆగమపాయి, అంటే ఇవి వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు.
అంటే ఈ విధమైన వస్తువులు ఇవన్నీ నీకు ముఖ్యం కాదు. ఇంద్రియాలు వాటి ఇంద్రియ విషయాల ద్వారా వాటితో సంబంధం ఉండడం ద్వారా నీకు ఇవి కష్టాలు సుఖాలు వస్తున్నాయి, లేకపోతే నీకు ఇవి రావు. ఉదాహరణ ఏంటంటే, నాకు ఎదురుగా స్వీట్ ముక్కు ఉంది, అది తింటే సంతోషము, తినకపోతే బాధ. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి విషయాల ద్వారా నీ ఇంద్రియాలు వాటిని గ్రహించడం ద్వారా నువ్వు బాధపడుతున్నావు. అదే తాబేలు ఉందంటే ఏం చేస్తుంది? తన అంగాలన్నీ కూడా లోపల దాచుకుంటుంది. అదేవిధంగా నువ్వు ఇంద్రియాలను బయట ఉన్న విషయాల నుంచి దూరంగా ఉంచు. దీన్ని మన తెలుగులో చెప్పాలంటే కాస్త నోరు కట్టేసుకోవయ్యా అంటాం కదా. ఆ విధంగా మనం ఏం చేయాలంటే నోరు కట్టేసుకోవడం లాగానే అన్నీ కూడా చెడు పనులు చేయాలి అంటే ఆపుకోవాలి, చెడు విషయాలు చూడాలంటే ఆపుకోవాలి, చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటారు కదా, చెడు చూడవద్దు అని చెప్పేసి. అలాగా వాటిని మనము బయట ఉన్న వస్తువులతో మన ఇంద్రియాలను ప్రభావితం కాకుండా సాధ్యమైనంత జాగ్రత్త పడాలి. మనస్సు లాగుతూనే ఉంటుంది, కానీ వీలైనంత వరకు మనము మన నోటిని, కళ్ళను, ముక్కుని వీటన్నిటిని కట్టేసుకోవాలి, జ్ఞానేంద్రియాలను కట్టేసుకోవాలి. కట్టేసుకోవడం ద్వారా మాత్ర స్పర్శ, మాత్ర అంటే ఇంద్రియాలు, స్పర్శ, ఆ స్పర్శ వచ్చి మాత్రకు తగలగానే మనకు అది కావాలనిపిస్తుంది, మన లోపల కోరికలు పెరుగుతాయి, అవి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉంటాము, లేకపోతే బాధపడతాము. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ ఆసక్తి పెరుగుతుంది, విషయాలపైన ఆసక్తి, అంటే బయట ఉన్నటువంటి విషయాలపైన ఆసక్తి కలుగుతుంది. అది కలగకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. అతను ఎలా ఉంటాడు అని చెప్పి అర్జునుడు అడిగాడు కదా, దానికి జవాబు అతను ఏం చెప్పాడంటే, రామోన్ విగ్రహవాన్ ధర్మ, రామ ధర్మానికి విగ్రహ రూపం. అంటే ధర్మం గనక ఒక విగ్రహ రూపంలో తయారు చేస్తే అది రాముడు అవుతుండ్రు, రాముడిలా కనిపిస్తుంది, రాముడిలా అనిపిస్తుంది. ప్రేమకు కనుక విగ్రహ రూపం ఇస్తే శ్రీకృష్ణుడిలా కనిపిస్తుంది. రాముడు ధర్మానికి ప్రతీక, శ్రీకృష్ణుడు ప్రేమకు ప్రతీక. స్థితప్రజ్ఞుడు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానానికే గనక విగ్రహ రూపం ఇచ్చినట్టయితే అతను స్థితప్రజ్ఞుడు. ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అంటే, ఇలా ఉంటాడయ్యా స్థితప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ నిత్యానందుడు, ఆనందంగా ఉంటాడు. ఇందాక చెప్పినట్టుగా ఎన్నో చిన్న చిన్న బావులు నాకు అవసరం లేదు, నా దగ్గర పెద్ద జలాశయం ఉంది, అందులో నేను నిత్యానందం, నాకు కోరికలు లేనటువంటి స్థితి. నేను మనం అనుకున్నాం కదా, సుషుప్తావస్థలో మనకు ఏ కోరికలు ఉండవు, కానీ ఆ సుషుప్తావస్థలో గాఢ నిద్ర సమయంలో ఉన్న 1-2 గంటల పాటు ఎంతో ఆనందాన్ని పొందుతాము, అమితానందము, బ్రహ్మానందము. మనకు బయట కనిపించే వస్తువులన్నిటి నుంచి బ్రహ్మానందం, భ్రమే మనకు, వాటి నుంచి నిజమైన ఆనందం రాదు. మనకు కావలసిన బ్రహ్మానందము భగవంతుడిలోనే ఉంది, ఆత్మతత్వంలోనే ఉంది, స్థితప్రజ్ఞతలోనే ఉంది. ఇవన్నీ భగవంతుడి రూపాలే. ఆ స్థాయికి మనము ఎదగాలన్నమాట. మనకు ఇంద్రియాలు, నిన్న అనుకున్నట్టు ఇంద్రియాలు మనల్ని అన్ని విషయాల వైపు లాగుతూ ఉంటాయి. లాగుతూ ఉన్నప్పుడు వాటిని మనం ఆ ఇంద్రియ విషయాల నుంచి దూరంగా పెడుతూ ఉంటాం. ఇందాక మనం తావేలు గురించి చెప్పుకున్నాం. అలాగే శ్రీకృష్ణుడు ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు ఈ అధ్యాయంలో. ఒక నావని తీసుకుని, గాలిలో ఆ నావ సముద్రంలోంచి వెళ్తోంది, ఆ సమయంలో గాలి ఎటు వీస్తే నావ అటుపోతుంది. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోలేరో వాళ్ళు ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వారికి ఒక క్రమశిక్షణ, క్రమ పద్ధతి ఉండదు వారి లోపల. కానీ స్థితప్రజ్ఞుడు అలాంటి వాడు కాదు, ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటాడు. మళ్ళీ మనం ఎలా ఉన్నామంటాడు, తామరాకు పైన నీటి బిందువులాగా ఉండాలి అంటాడు. అంటే శ్రీకృష్ణుడు ఎన్ని ఉదాహరణల ద్వారా మనకు అర్థం చేయించాడంటే ఈ విషయాన్ని. ఇందాకేమో తాబేలు గురించి చెప్పాడు. తాబేలు తన సర్వ అంగాలను లోపల పెట్టుకోవడం ద్వారా బయట ప్రపంచానికి ఏమీ కనిపించనియదు. అదేవిధంగా మన ఇంద్రియాలను మనం కట్టేసుకోవడం ద్వారా బయట ఉన్నటువంటి విషయాలను మనము ఆపుకోవచ్చు అని. తర్వాత నావ గురించి చెప్పాడు. ఏ ఇంద్రియమైనా సరే మనల్ని లాగి వెనక్కి పారేయడానికి అవకాశం ఉంది, కాబట్టి మనము ఆ ఇంద్రియాలను మన నిగ్రహంలో ఉంచుకోవాలి. తర్వాత తామరాకు పైన నీటి బిందువులాగా ఉండాలి అన్నాడు. దానికి ఏవి అంటవు, ఆత్మకు కూడా అంతే, ఏవి అంటవు. ఆ విధమైనటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. ఈ ప్రాపంచిక విషయాలంటే మనకు ఆసక్తి ఉండవలసిన అవసరం లేదు అంటాడు. ఎందుకంటే ఈ అధ్యాయంలోనే స్థితప్రజ్ఞత లోపల చెప్తాడనమాట. అందరికీ రాత్రి అయిన క్షణంలో యోగికి అది పగలు, అందరికీ పగలైన క్షణంలో ఆయనకు రాత్రి అని. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆయన రాత్రి పడుకుంటాడు, పొద్దున్న మిగులుతూ ఉంటాడని కాదు. ప్రాపంచిక విషయాలన్నింటికీ ఆయన దూరంగా ఉంటాడు. నిత్యానందము, భగవంతుడి యొక్క అసలైన స్వరూపము తెలుసుకునే విషయంలో ఆయన ఎప్పుడూ మెలకువగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు.
ఇప్పుడు మనం తెలుసుకుంటున్నదల్లా కూడా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది. ఇందాకేమన్నాము, జ్ఞానానికి ఒక రూపం గనుక ఇస్తే అతను స్థితప్రజ్ఞుడు, సమబుద్ధి కలిగినవాడు, కోరికలు లేనివాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు, ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండేవాడు. తర్వాత అందరూ పడుకున్నప్పుడు అంటే ప్రాపంచిక విషయాలు ఆయనకు అవసరం లేదు, జ్ఞానానికి సంబంధించిన విషయాలలో మాత్రమే ఆయన ఆసక్తిని చూపిస్తాడు. ఆయన పొంగిపోడు, కృంగిపోడు, ఆయనకు కోరికలు లేవు, అహంకారము మమకారము ఆయన వదిలేసి ఉన్నటువంటి వాడైతాడు. ఆయన అమిత శాంతిని పొందుతాడు. ఎప్పుడైతే శాంతిని పొందుతాడో అప్పుడు అతనికి మోక్షం అనేటటువంటి భావన కలుగుతుంది. తద్వారా అర్హత కూడా కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనేది మోక్ష సాధనకు మొదటి మెట్టు. సుమారుగా ద్వారం వరకు ప్రవేశించినట్టే అన్నమాట. క్లెన్జింగ్ ఆఫ్ మైండ్, చెత్త ఆలోచనలన్నింటినీ తొలగించుకోగలుగుతాం మనము. ఇలా అతను సాధించగలిగినప్పుడు ఏమవుతుందంటే అతడు ఊర్ధ్వ స్థితిలో పయనిస్తాడు. నిన్న మనం పంచకోశాల్లో ఏమనుకున్నాము, ముందు దేహము అంటే ఇంద్రియాలు, దానిపైన మనస్సు, దానిపైన బుద్ధి ఇలా మనం ఊర్ధ్వ పయనం చేయాలి. అంటే ఇంద్రియాలు, దేహం నేను కాదు, ఇంద్రియాలను నేను నియంత్రించుకోవాలి, మనస్సును నియంత్రించుకోవాలి, బుద్ధిని కూడా నియంత్రించుకోవాలి, బుద్ధి పైన ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. దీన్ని ఊర్ధ్వ ప్రయాణం అంటారు. ఇలా కాకుండా మనం చేసేదేంటి, అధ ప్రయాణం. ఇంద్రియాలు ఎటు లాగుతాయో మనస్సు అటు వెళ్తుంది, బుద్ధి అటు వెళ్తుంది, మనము అటే వెళ్తాము. కిందికి ప్రయాణం చేస్తున్నాం మనం, అధో ప్రయాణం. ఇది చేయకుండా ఊర్ధ్వ ప్రయాణం చేసేవాడు స్థితప్రజ్ఞుడు, ఉన్నత స్థాయికి అతను చేరుకుంటాడు. అలా చేరుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే, సముద్రం లోపల ఎన్నో నదులు వచ్చి చేరుతాయి, కానీ దాని మట్టం పెరగదు. మీ అందరికీ తెలిసిన విషయమే. 97% నీరు, మంచినీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది, అన్ని నదుల నీరు. కేవలం 2-3% మాత్రమే మనము మంచినీటికి, మిగతా వాటికి వాడుకోగలుగుతున్నాము. ఎంతో నీరు సముద్రంలో వెళ్తుంది. మరి అంత నీరు వెళ్ళినందుకు సముద్రం యొక్క మట్టం పెరుగుతుందా? లేదు. అదేవిధంగా నీరు ఆవిరైపోతుంది, దాని మట్టం తగ్గుతుందా? లేదు. స్థితప్రజ్ఞుడి స్థితి కూడా అలాగే ఉంటుంది. దాన్నే బ్రాహ్మీ స్థితి అంటారు అని చెప్పి శ్రీకృష్ణుని అధ్యాయాన్ని ముగించాడన్నమాట. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మానందమైనటువంటి స్థితి, ప్రశాంతమైనటువంటి స్థితి. అది సాధించడానికి సమబుద్ధి కావాలి. సమబుద్ధి కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం ద్వారా మన బాధ్యతలు తీసుకోవడం, మన బాధ్యతలేవో వీటిని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు సాధ్యము. ఇదే బ్రాహ్మీ స్థితి అని శ్రీకృష్ణుడు తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ముగించాడు. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్. ఇప్పుడు సాధనా పంచకం అని ఉంది, అందులోపల 40 మెట్లు ఉంటాయి. పంచకము ఒక్కొక్క దాంట్లో 8 మెట్లు, 8×5 40 మెట్లు. ఒక్కొక్క మెట్టు క్రమక్రమంగా వేదో నిత్యం అధీయతామని ఇలా ఒక్కొక్కటి రోజు వేదములను చదువుకుంటాను, అందులో చెప్పినటువంటి కర్మలను నేను చేస్తాను, ఇలా 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 క్రమపద్ధతిలో. అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి, హై స్కూల్ నుంచి కాలేజ్కి మన ప్రయాణం జరగాలి. కొంతమందిలో ఒక్కసారిగా వైరాగ్యం వచ్చి వారిలో మార్పు రావచ్చు. అది అశోకుడు లాంటి వాడిలో సిద్ధార్థుడిలో జరుగుండవచ్చు, మనలో కూడా జరుగుతుందేమో చెప్పలేము. కానీ మనకు వచ్చేటటువంటి వైరాగ్యాలన్నీ కూడా క్షణికమే, కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండు మాత్రమే మనని సమబుద్ధి. అభ్యాసం అంటే ప్రాక్టీస్, వైరాగ్యం అంటే నిర్లిప్తత. ఇది నాకు అవసరం లేదులే, ఇది నాకు వద్దులే అనే నిరంతర వైరాగ్యం ద్వారా మనము ఈ బ్రాహ్మీ స్థితిని పొందగలుగుతాము. అయితే అది క్రమక్రమంగా రావడం ఒకటి, కొంతమందికి ఒక్కసారిగా వచ్చేసేస్తుంది మన బుద్ధుడికి వచ్చినట్టుగా. అది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనము శ్మశానానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ ఒక శవదహనాన్ని చూస్తాము. చూసినప్పుడు ఏమనుకుంటాం, అయ్యో ఇందుకోసమా ఇంత కష్టపడిందినా, ఏముంది, ఏం సాధించాడు జీవితంలో, జీవితం అంటే క్షణభంగురం కదా, అయ్యయ్యో దీనికోసమా ఇన్ని కష్టాలు పడి, ఇన్ని తప్పు పనులు చేశాడు, ఇన్ని గొప్ప పనులు చేశాడు, ఇంతేనా జీవితము, అయిపోయింది, ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇంత డబ్బు కూడా అతన్ని కాపాడలేకపోయింది కదా, ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు ఆయనని కాపాడలేకపోయారు కదా, గొప్ప మందులు మననేమీ కాపాడలేకపోయాయి కదా అనేటటువంటి ఆలోచన మనందరిలో కలగడం సహజం అన్నమాట. అప్పుడు మనకు వైరాగ్య భావన వచ్చి, నిజమే నా జీవితం క్షణభంగురము. ఇప్పుడు నేను చూసుకుంటే నా వయసు 20 అనుకుంటాను, ఇవాళ 50 అనేసరికి నాకు బాధేస్తుంది. అంటే చాలా మనకు తెలియకుండా వయస్సు పెరిగిపోతూ ఉంటుంది, కానీ మన మెచ్యూరిటీ రాకుండా ఆగిపోతున్నాం. అది జరగకూడదు. క్రమక్రమంగా వయస్సుతో పాటు మన లోపల పరిణతి రావాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు అనమాట. అది శ్మశాన వైరాగ్యం అంటారు, ఇందాక వచ్చిందని. ఇంకొకటి ప్రసూతి వైరాగ్యం.
ప్రసూతి వైరాగ్యం అంటే ఎప్పుడైతే ఆ, డెలివరీ జరుగుతుందో అప్పుడు ఆ సమయం లోపల ఒక జన్మ జరుగుతున్న సమయంలో మనం అనుకుంటాం ఇంత కష్టమైతే కానీ ఒక జీవి లోకానికి రాదా, వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు అనుభవిస్తే ఈ జీవి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ప్రతి చోట ఒక పరీక్షే, ఛాలెంజే కదా. ప్రతి చోట చదువు దగ్గర నుంచి మొదలెట్టి స్కూలు ఫీజుల దగ్గర నుంచి మొదలెట్టి కాలేజీలో సీటు దగ్గర నుంచి మొదలెట్టి ప్రతిదీ ఒక ఛాలెంజే. అయ్యయ్యో ఇంత కష్టపడి ఇంత చేసి ఏం సాధించాము, ఇంత కష్టమైనదా ప్రసూతి అని చెప్పేసి అక్కడ కూడా మనకు వైరాగ్య భావన వస్తుంది. ఇక మూడో దాన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణాలు విన్నప్పుడు మంచి మాటలు విన్నప్పుడు కూడా మనకు కాస్త వైరాగ్యం వస్తుందన్నమాట. వచ్చి అనుకుంటాం ఇంకా ఈసారి మనము ఇంకా తప్పులు చేయొద్దులే, ఎందుకంటే వచ్చేసింది మనకు వైరాగ్యం వచ్చేసింది అని చెప్పేసి చెబుతారనమాట. దీనికి మన విద్యాప్రకాష్ ఆనంద్ గారు చెప్పినటువంటి ఒక కథ అనమాట. ఒక ఆయన నాకు వైరాగ్యం వచ్చేసింది స్వామి అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చారట. వస్తే నిజంగా వైరాగ్యం వచ్చిందా అంటే ఆయన గొప్ప గొప్ప శ్లోకాలను వల్లిస్తూ మరి చెప్తున్నట్టు వచ్చేసింది నాకు. ఎందుకు వచ్చింది, ఇంట్లో మా ఆవిడతో కొట్లాడేసి వచ్చాను, ఇంకా నాకు వైరాగ్యం వచ్చేసింది, నన్ను ఆశ్రమంలో చేర్చుకోండి, సన్యాసం ఇచ్చేయండి అని. ఈయన ఏ ప్రశ్న అడిగినా కూడా ఆయన జవాబు చెప్తున్నట్ట. అద్భుతమైన జ్ఞానం ఉంది. అరే ఇంత బాగా జ్ఞానం ఉంది, ఇక నేను సన్యాసం ఇవ్వచ్చని అనుకుని అయినా ఎందుకైనా మంచిది 2-3 ప్రశ్నలు కొత్తగా పర్సనల్వి కూడా వేద్దామని. ఇప్పుడు మీ భార్యతో కొట్లాడొచ్చావు, ఆవిడ వస్తే ఎట్లాగా అంటే పర్వాలేదు స్వామి ఆవిడ రాదు ఇంకా నేను వెళ్ళను అంటాడు. కాదయ్యా వచ్చి నాది తప్పైంది పద అయ్యా ఇంటికి తీసుకెళ్దామంటే ఏం పర్వాలేదు స్వామి అప్పుడు నేను వెళ్ళంటే, కాదయ్యా మమ్మల్ని అందరినీ కూడా అడిగి నిన్ను కూడా బతిమలాడుకుని ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే అప్పుడు ఏం చేద్దాము అంటాడు. అంటే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే స్వామి అని చెప్పేసి అన్నట్ట. సో అది వైరాగ్యమా? కాదు. అంటే క్షణిక వైరాగ్యం. మన లోపల ఈ వైరాగ్య భావన కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది కాదు మనకు కావాల్సింది. ఈ వైరాగ్య భావనను ఆలోచన ద్వారా నిరంతరం ఉంచుకోవాలి. ప్రతి అడుగులో వైరాగ్యము అభ్యాసము జరగాలి. మరోసారి చెబుతున్నాను, ప్రతి అడుగులో అభ్యాసం వైరాగ్యం. ప్రతి దాన్ని ఆలోచించగలగాలి. అదే జ్ఞానం, అదే బ్రాహ్మీ స్థితి. శ్రీకృష్ణుడు చెప్పేది అదే. ఎంత అభ్యాసం చేయాలనేది చెప్తాడనమాట. ఎంతగా అభ్యాసం చేస్తే అంత మంచిది. ఎందుకంటే మోక్షం సాధించడం పెద్ద కష్టం కాదు. ఖట్వాంగుడు అని ఆయన యమధర్మరాజు ఫ్రెండ్ అన్నమాట. ఆయన ఏం చేస్తారంటే ఒకసారి యుద్ధము దేవతలకు రాక్షసులకు ఏదో యుద్ధం జరిగితే దేవతల వైపు ఆ రోజుల్లో అన్ని లోకాలకు ఒకళ్ళు వెళ్తూ వస్తూ ఉంటుండేవాళ్ళు అన్నమాట. ఈయన వెళ్ళి ఆ యుద్ధం లోపల వారికి సహాయం చేసి దేవతల వైపు పోరాడి దేవతలను గెలిపిస్తాడు. సరే యమధర్మరాజు స్నేహితుడు కాబట్టి అతని దగ్గర ఎక్కువ రోజులు ఉంటాడు. ఉండి చివరికి నేను ఇంకా వెళ్తాను ఇండియాకి, భూలోకానికి, సో నాకు ఒక చిన్న కోరిక ఉందయ్యా అంటాడు యమధర్మరాజుడు. ఏంటి అంటే నాకు ఇంకా ఎంత సమయం ఉందో చెప్పు అంటాడు. ఆయన చూసి నీకు ఇంకా ఒక్క ఘడియే ఉంది అంటాడు. అనగానే 40 నిమిషాలు ఘడియ అంటే సుమారుగా ఆ 40 నిమిషాలు యమలోకంలో. ఈయనకి సుమారుగా కొన్ని ఏళ్ళు అవుతుంది, అది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంతో ఉంటుందన్నమాట. తను ఇంత తొందరగా చనిపోతాను అన్న విషయం ఆయనకు తెలియదు. తను ఎప్పుడైతే చనిపోతాను అన్న విషయం తెలిసిందో ఆయన దబదబ భూలోకంకి వచ్చేసి తన రాజ్యాన్ని పిల్లలకు అప్పజెప్పేసేసి తర్వాత అన్ని రకాల విషయాలను తను తొందరగా స్థిరీకరించి అంటే సెటిల్ చేసేసి వెంటనే వైరాగ్యం కోసం అని చెప్పేసి వానప్రస్థంకి వెళ్ళి మోక్షాన్ని కూడా సాధించాడు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల సాధించేయగలిగాడు. పరీక్షిత్తుకి వారం రోజుల సమయంలో అతడు మోక్షం సాధించగలిగాడు. పరీక్షిత్తు వారం రోజులు భాగవతం విని మోక్ష సాధన చేయగలిగాడు. మరణ సమయంలో ఉన్నవాడికే మోక్షం వస్తే ఇక వయస్సులో ఉన్నవారికి ఇంకెంత సులభమని శంకర భాష్యం చెబుతుంది. కాబట్టి మోక్ష సాధన కష్టం కాదు, కేవలం దానికి ఏంటంటే కావలసిన మైండ్ సెట్ కావాలి. మనము మార్చుకోగలగాలి. అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ బ్రాహ్మీ స్థితిని అనుభవించగలుగుతాము. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనకు అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు. కాకపోతే ఇందులో చాలా విషయాలు చెప్పాడు. అర్జునుడు కొంతవరకు నిరాశ చెందాడని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు ఏమనుకున్నానంటే షార్ట్ అండ్ స్వీట్ అయిపోయింది, ఒక్క అధ్యాయంలో నేను చెప్పేశాను అని చెప్పేసి. కానీ కాదు, ఎందుకంటే అది అర్జునుడికి ఒక రకమైన కలగాపులగమైన జ్ఞానంలాగా అయింది. ఎందుకంటే ముందు శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడాడు. ఆత్మజ్ఞానం అన్నిటికంటే గొప్పది అని చెప్పాడు. తర్వాత క్షత్రియ ధర్మం గురించి చెప్పాడు. తర్వాత నిష్కామ కర్మయోగం గురించి చెప్పాడు. తర్వాత స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో చెప్పాడు. మరి ఇంకా అలాంటప్పుడు జ్ఞానమే ముఖ్యం కదా. స్థితప్రజ్ఞుడికి కూడా ఉన్నది జ్ఞానం. ప్రజ్ఞత అంటే జ్ఞానం ఉంది, అంటే గొప్పదైన అని చెప్పి ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఉంది. మరి అంత గొప్ప జ్ఞానం ముఖ్యమైనప్పుడు మరి నేను యుద్ధం ఎందుకు చేయాలి, జ్ఞానమే సాధన చేస్తే సరిపోతుంది కదా అంటే అలా కాదు. ఎందుకంటే ఇవన్నీ ఎలిమెంటరీ, హై స్కూలు, కాలేజు, ఆ విషయం ఆయనకు అర్థం కాలేదు అర్జునుడికి. ఆ రోజుల్లో స్కూల్స్ డిఫరెంట్గా ఉండేవేమో, అది ఒక స్థాయి అన్నది అర్థం కాలేదు. ఆ స్థాయి వచ్చిన వాడికి అంతే. ఇప్పుడు కొంతమందికి జ్ఞానము అలా వచ్చేస్తుంది, కొంతమందికి క్రమక్రమంగా సాధనతో ఆలోచనతో వారు ఆ స్థాయికి చేరుకుంటారు. తర్వాత జన్మలో ఎక్కడైతే ఆపుతారో అక్కడి నుంచి కొనసాగుతుంది. అర్జునుడికి ఆ విషయం అర్థం కాలేదు అక్కడ.
ఎందుకంటే ఇన్ని విషయాలా అని చెప్పేసి. సో కాబట్టి మనం కూడా జ్ఞానము తెచ్చుకోవాలి అంటే కర్మ చేయాల్సిందే, మన బాధ్యతలు విస్మరించరాదు. మన హిందూ ధర్మం మనకు 4 అవస్థలను ఇచ్చింది: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 చేయడం కోసం మనకు బ్రహ్మచర్యాశ్రమము, ఆ, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము, 4 అవస్థలు, 4 ధర్మాలు. హిందూ మతంలో ఫండమెంటల్స్, పిల్లర్స్ ఇవే. ఇవి సాధించాలి. ధర్మం కుందాం. కాబట్టి వైరాగ్యం అనేది క్రమ పద్ధతిలో జరగాలి. మన లోపల మార్పు క్రమ పద్ధతిలో రావాలి. Recording in progress. మన లోపల మార్పు క్రమ పద్ధతిలో రావాలి. అది రావడానికి మనకు ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మము మొదటి 25 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకుంటాము. తర్వాత అర్థము, కామము అంటే డబ్బు సంపాదించుకుంటూ కోరికలు తీర్చుకునేది గృహస్థాశ్రమంలో చేసుకుంటాము. 50 ఏళ్ళ వరకు అనుకుందాం. 25 + 25 50. చివరికి మోక్ష సాధన వానప్రస్థ సన్యాసం అనే 2 దశలలో చేసుకుంటాము. వానప్రస్థము, సన్యాసము 50 ఏళ్ళు. దీన్ని మనము మోక్ష సాధనకై వాడుకోవాలి. మోక్ష సాధనకు 50 ఏళ్ళు ఉందన్నమాట. ధర్మము, అర్థము, కామముకు 50 ఏళ్ళు అయితే మోక్ష సాధనకు 50 ఏళ్ళు. ఈ మోక్షం సాధించడానికి వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసము, అది 25 సంవత్సరాలు అన్నమాట. వానప్రస్థాశ్రమం అంటే పూర్వకాలంలో అడవుల్లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు జ్ఞానం కోసం తపస్సు చేస్తూ, ధ్యానం చేస్తూ, ప్రశాంతంగా బతుకుతూ ఉన్న డబ్బు అన్నీ కూడా పిల్లలకు వదిలేసి, మళ్ళీ పిల్లలు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి అడగచ్చు అన్నమాట. ఇప్పుడు ఈయన ధర్మరాజు కూడా తనకు ప్రశ్నలు ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి అడవిలో ఉన్నటువంటి పెదనాన్నని వెళ్ళి అడుగుతూ ఉంటాడు, ధృతరాష్ట్రుని అడుగుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి అలా వెళ్ళి అడుగుతూ ఉండొచ్చు. కానీ వీళ్ళకు దూరంగా ఉంటూ సుఖాలను భోగాలను వదిలేయాలి. సుఖాలను భోగాలను ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనము భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాము. త్రిగుణాలకు అతీతంగా మనము వెళ్ళడానికి అవకాశం ఉంది. ద్వంద్వాలు వదిలేస్తాము, త్రిగుణాలను వదిలేస్తాము. కాబట్టి వానప్రస్థాశ్రమం ఉన్నతమైనది, భార్యతో కలిసి వెళ్ళవచ్చు. చివరిగా ఉన్నది సన్యాసాశ్రమం. సమ్యక్ న్యాసము, న్యాసం ఉపన్యాసము, సమ్యక్ న్యాసము అన్యాసం. సో కాబట్టి అక్కడ ఏంటంటే పూర్తి త్యాగం, అన్నీ వదిలేచేసి సర్వసంగ పరిత్యాగిలాగా మారగలిగే అవకాశం ఉంది. కేవలము గృహస్థులకు మాత్రమే ఇవి. ఎవరైతే పుట్టుకతో సన్యాసులు ఉంటారో వాళ్ళకి ఇది ఈ ఈ వర్ణాశ్రమ ధర్మాలు, ఈ ధర్మాలు ఉండవు అన్నమాట. ఆశ్రమ ధర్మాలు ఉండవు. గృహస్థాశ్రమం వాళ్ళకు ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. కానీ మనం ఏం చేస్తాము, వానప్రస్థ ఆశ్రమాన్ని మరో గృహస్థాశ్రమంలాగా మార్చుకొని మళ్ళీ ప్రాపంచిక విషయాలపైన ఆధారపడతాము. అలా ఆధారపడకుండా నేను ఆత్మని, ఈ ఆత్మశోధన చేయాలి. నేను 100 కార్లను నడిపిస్తాను, అదేవిధంగా నా ఆత్మ కూడా 100 శరీరాలను తీసుకుంది. ఈ కార్ల మీద ఏ విధంగా అయితే నాకు మోహం ఉండదో ఈ దేహం మీద కూడా నాకు మోహం ఉండదు అని తెలుసుకునేటటువంటి ఆత్మతత్వ బోధనయే సాంఖ్యయోగము. ఇక్కడితో శ్రీకృష్ణుడు సాంఖ్యయోగాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసి అర్జునుడు లోపల ప్రతిచర్యలు ఏమున్నాయా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అంటే మొదటి అధ్యాయంలో అర్జునుడు తమస్సులో ఉండి, తర్వాత రజస్సులోకి వచ్చి, తర్వాత సాత్వికంలో వచ్చి శ్రీకృష్ణుని సలహాలు అడగడము, శ్రీకృష్ణుడు అత్యున్నతమైనటువంటి ఆత్మబోధను, క్షత్రియ ధర్మము, నిష్కామ కర్మను, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్పడం ద్వారా ఈ 2వ అధ్యాయము సంపూర్ణమైంది. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. చాలా నిదానంగా, వీలైనంత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కృతకృత్యున్నయ్యానని ఆశిస్తున్నాను. అవకపోతే మరొకసారి రికార్డింగ్ వినగలరు. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నట్టయితే అడిగినట్టే సరిపోతుంది, లేక ఈ రోజుకు మనము పూర్తి చేసుకోవచ్చు. ఏ సందేహాలు ఉన్నా కూడా మొహమాటం లేకుండా అడగగలరు. దాని ద్వారా మనం కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మొహమాటం పడకూడదు. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచినే ఈ దారిలో పయనిస్తూ మనకు ఇచ్చిన దేవుడు ఎప్పుడు మనల్ని పనులు చేయొద్దనో లేకపోతే ప్రాపంచిక సుఖాలను అనుభవించొద్దనో చెప్పలేదు. వాటికి ఒక సమయం ఇచ్చాడు. సమయం సందర్భం అంటారు కదా, అలా ఒక సమయం సందర్భం ఇచ్చాడనమాట. మొదటి 50 ఏళ్ల పాటు మనకిచ్చాడు. ధర్మబద్ధంగా జీవితాన్ని నడుపుకో, తర్వాత ధర్మబద్ధంగా అర్థం సంపాదించుకో,
ధర్మబద్ధంగా కామం తీర్చుకో, కోరికలు తీర్చుకో, ఇల్లు కట్టుకో, కార్లు కొనుక్కో. కామం అంటే రకరకాల కోరికలు, అవన్నీ తీర్చుకో. తర్వాత మాత్రము మోక్ష సాధనకై పాటుపడాలి. ఆత్మతత్వ బోధన తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానమే ఉన్నతమైన జ్ఞానము. నువ్వు దేహానివి కాదు అన్న విషయాన్ని నిరంతరము గుర్తుంచుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది నీ కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. నువ్వు శాశ్వతం కాదు, నీ ఆత్మ మాత్రమే శాశ్వతము. నీ శరీరంలో ఏవైతే మార్పులు వస్తున్నాయో అదేవిధంగా ప్రపంచంలో కూడా మార్పులు జరుగుతున్నాయి, కానీ మారనిది నీ ఆత్మ ఒక్కటే. ఏ విధమైన వికారాలు లేదు. అటువంటి స్థితి గనక నువ్వు అర్థం చేసుకున్నట్టయితే సత్ చిత్ ఆనందం, సచ్చిదానందంని తెలుసుకోగలవు. సత్యమైన చైతన్యవంతమైనటువంటి ఆనందంని, ఆనందానికి వ్యతిరేక పదం లేదని తెలుసుకున్నాం కదా, ఆ ఆనందాన్ని మనము అనుభవించగలము. ఇప్పుడు ప్రశ్నలకి కొద్దిసేపు కేటాయిద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే, లేకపోతే ఈరోజు సెషన్ ముగించుకుందాం. శోభ గారు అడుగుతారా అండి ఏమన్నా? సార్, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మేము అంతఃకరణాలు 24 అంతఃకరణాలు అని చెప్పారు కదా నిన్న. అంతఃకరణాలు 4 అని చెప్పానండి. తత్వాలు 24 అని చెప్పాను, అంతఃకరణాలు 4. 4 అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో మళ్ళీ. అలాగే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4ంటిని కలిపి అంతఃకరణాలు అంటారు. అంటే మనకు శరీరంలో, మనకు ఆత్మకు 2 రకాలు ఉన్నాయి, బాహ్యకరణాలు, అంతఃకరణాలు అని. బయట పనిచేసేవి కొన్ని అయితే, లోపల పనిచేసేవి కొన్ని. కనిపించకుండా పనిచేస్తుంది. మీకు మనస్సు కనిపిస్తుందా? కనిపించదు. బుద్ధి కనిపిస్తుందా? కనిపించదు. చిత్తం కనిపిస్తుందా? కనిపించదు. అంటే అహంకారము కనిపించదు, కానీ ఇవన్నీ మనలో ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది. మనస్సు అంటే ఏంటి అంటే, ఏ విషయమైనా నాకు కావాలి అని కోరుకునే ప్రతిదీ మనస్సే. నాకు ఈ వస్తువు కావాలి, ఈ ప్రవచనం వినాలి అనుకునేది కూడా మనస్సే. ప్రతి పనిని కోరుకునేది మనస్సు. ఇది అంతఃకరణంలో మొదటిది. ఏ విషయాన్నైనా కోరుకునేది మనస్సు. మన శరీరంలో మనస్సు ఉన్నత స్థాయిలో ఉంది. ఈ మనస్సు వల్లే మనం చేస్తున్నటువంటి ప్రతి పని చేయగలుగుతున్నాము. ఎందుకంటే మనస్సు అడిగిన పనులనే ఇంద్రియాలు చేస్తాయి. నాకు స్వీట్ కావాలి అని మనస్సు ఆశిస్తే, నా కాళ్ళు చేతులు నడుచుకుంటూ వెళ్ళి, అంటే కర్మేంద్రియాలు నడుచుకుంటూ వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి నా జ్ఞానేంద్రియము, కర్మేంద్రియం అయినటువంటి నోటికి అందిస్తాయి. నోరు 2 కర్మేంద్రియము, జ్ఞానేంద్రియం. కాబట్టి మనస్సు అనేటటువంటిది చాలా కష్టము. దీన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో శ్రీకృష్ణుడు తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు అనమాట. మనస్సు ఎంతో నిగ్రహించుకోవడం కష్టం కదా శ్రీకృష్ణ. ఒక్క క్షణం కూడా నేను మనస్సుని ఆపుకోలేకుండా ఉన్నాను, అదుపు చేసుకోలేకుండా ఉన్నాను అని చెప్తాడు. కాబట్టి మనస్సు మన పంచకోశాలలో ఒకటి. అండ్ ఇది మనకు ప్రతి కోరికను మన లోపల కలిగించేది మనస్సు. ఇక రెండవది బుద్ధి. బుద్ధిని ఇంటలెక్ట్ అంటారు. మనస్సుని మైండ్, ఇది ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ అంటే ఏంటి? ఆలోచన చేయగలిగే శక్తి ఉన్నదాన్ని ఇంటలెక్ట్ అంటారు. ఆలోచన అంటే ఏంటి? ఇది మంచి, ఇది చెడు, డెసిషన్ మేకింగ్ పవర్ ఉన్నదాన్ని బుద్ధి అంటారు. డెసిషన్ మేకింగ్ పవర్ అంటే ఇది మంచిది, నాకు ఇష్టమైనా కూడా వద్దులే, ఇది చేయకూడదు, నిన్ననే కదా నేను 2 స్వీట్లు తిన్నాను, ఈరోజు తినకూడదు, ఇది తప్పు పని, ఇది నేను చేయకూడదు అని నిశ్చయంగా చెప్పేటటువంటి దాన్ని బుద్ధి అంటారు. ఇది అంతఃకరణంలో రెండవది. ఇక మూడవది చిత్తం. చిత్తం కనుక లేకపోతే మనము జ్ఞాపకం, మన యామ్నీషియా అంటారు కదా, అది వస్తుందన్నమాట. యామ్నీషియా అంటే మతిమరపు వ్యాధి, మతిమరుపు. అదేంటి? మనకు చిత్తం లోపల అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. కావలసిన దానివల్ల మనం బయటికి తీసి చెప్తుంటాం. మొన్న ఒక వ్యక్తిని చూడగానే క్లిక్ 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 ఒక్కసారిగా తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం తెలుస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అది మన స్టోరేజ్ లోపల ఉంది. ఆ స్టోరేజ్ని చిత్తం అంటారు. చిత్తం అంటే స్టోరేజ్ ఏరియా. మన ల్యాప్టాప్లో, మన డెస్క్టాప్లో, మన మొబైల్స్లో ఏదైతే స్టోరేజ్ ఏరియా ఉందో, అలాగా అంతఃకరణంలో మూడవదైన చిత్తము. ఏ వ్యక్తినైనా చూడగానే అందులోంచి లాగి ఇతను ఫలానా వ్యక్తి అని చెప్పి చెబుతుంది, అది చిత్తం. మన జ్ఞాపకాలన్నీ భద్రంగా పరిచేది చిత్తం, చెడు మంచి కూడా. ఇక నాలుగవది అహంకారము. అహంకారం అంటే ఇగో ప్రాబ్లం కాదని చెప్పాను కదా నిన్న. అహంకారం అంటే నేను అనే భావన. నేను అనే భావన ఏదైతే ఉందో, ఇది నేను అనే భావన లేకపోతే మనం లేము. నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను అని చెప్పేదాన్ని అహంకారము అంటారన్నమాట.
ఈ నాలుగింటిని కలిపి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణాలు అంటారన్నమాట. ఈ అంతఃకరణాలు మనకు కంటికి కనిపించకపోయినా ఉన్నాయని తెలుస్తున్నాయి. మనకు అనుకున్నట్టుగా ఇందాక స్టోరేజ్ ఏరియా అంటే మెమొరీ అని కూడా రాశారు కదా రవి గారు. అలాగా మెమొరీ, తర్వాత అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఏమో మన ఇంటలెక్ట్, మన మైండ్ ఏమో కావాలని కోరుకునే వస్తువు. సో ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణాలు అంటారన్నమాట. ఈ అంతఃకరణాలని మనము అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా బుద్ధి ద్వారా మిగతా వాటిని మనము అదుపులోకి ఉంచుకోవాలి. ఓకేనా? మైండ్, ఇంటలెక్ట్, మెమొరీ, తర్వాత బిగ్ ఐ, నేను ఉన్నాను అనేదాన్ని అహంకారం అంటారు. అహంకారం అంటే ఈగో ప్రాబ్లం, వాడికి చాలా అహంకారం ఉందిరా అంటే అది కూడా కరెక్టే. నేను అని చెప్పి అనేది అహంకారం, నేను అనేది అహంకారం, చిన్న అహంకారం. మనం చెప్తున్న అహంకారం నేను, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనేది అహంకారం అన్నమాట. నేనే చెబుతున్నాను అనేది అహంకారం. ఆ అహంకారం ఈ అహంకారం వేరువేరు. అది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది 24 తత్వాల్లో ఒకటన్నమాట. రవి గారు ఈగో కాదు, ఈగో అనేదానికి ఈ కొద్దిగా చెడ అర్థం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈగో అనుకున్నా పర్వాలేదు, చిన్న ఇది అనే దానికి రావచ్చు. అది ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మనోమయ కోశం, బుద్ధిమయ కోశం గురించి ఒకసారి చెప్తారా? పంచకోశాలు. పంచకోశాలు అంటే ఏంటి? మనం ఇప్పటి వరకు ఈ దేహమే అనుకుంటున్నాం కదా. ఎవరన్నా అడిగితే నా కాలుకు నొప్పి ఉంది, నా చెయ్యికి నొప్పి ఉంది, ఇవి అవి అన్నీ చెబుతూ ఈ దేహమే నేను అనుకున్నాం. ఈరోజు వరకు మనను నియంత్రిస్తున్నది ఎవరు అనేది తెలియదు మనకు. ఒక మనిషి చాలా లావుగా దృఢంగా ఉంటాడు, కానీ వాడి బుద్ధి వీక్గా ఉందనుకోండి, వాడు సక్సెస్ కాలేడు కదా. అదేవిధంగా మన మనస్సు, బుద్ధి అనేవి మన శరీరంపై కంటే ఒక స్థాయిలో ఉన్నాయి. కనిపించని లేయర్స్ ఇవి. లేయర్స్ అంటే కోశాలు. మనం దిండు కవర్లు వేస్తాం కదా, అలాగన్నమాట. మనకు కనిపించేది మాత్రం ఒక్క స్థూల శరీరమే. స్థూల శరీరం అంటే ఇప్పుడు మీకు కనిపించేది. ఇన్ని రోజుల పాటు ఈ స్థూల శరీరమే మేము అనుకుంటున్నాము, కానీ స్థూల శరీరం వెనక సూక్ష్మ శరీరం ఉంది. ఆ శరీరం ఏంటంటే ప్రాణవాయువులు. ఇవి 5 రకాలు. ఈ ప్రాణవాయువులు మనలో శరీరంలో వెళ్ళడం ద్వారానే మన రక్త ప్రసరణ, జీర్ణ ప్రక్రియ, మనం పీల్చుకునే గాలి, వదిలే గాలి, ఇవన్నీ కూడా నియంత్రించబడతాయి. మనలో ఉన్న చెడు గాలులన్నింటినీ బయటకు పంపించడము, ఆక్సిజన్ని లోపలికి తీసుకోవడము, తీసుకున్న ఆక్సిజన్ని అన్ని భాగాలలోకి విస్తృతంగా పంపించడము, మనం తీసుకున్న ఆహారాన్ని కరిగించుకోవడము, ఇదంతా కూడా మనకు కనిపించకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాన్ని ప్రాణమయ కోశం అంటాము. తర్వాత వచ్చేది మనోమయ కోశం. ఇది మనకు కనిపించవు ఇవన్నీ. మనము ఏమంటే మనస్సు ద్వారా మన శరీరం అవుతుంది. ఇప్పుడు నేను మనస్సుతో కోరుకోవడం బట్టే కదా ఏదైనా పని చేస్తున్నాను. కాబట్టి ఈ మనోమయ దేహం ఏదైతే అంటే మనస్సు ద్వారా ఏదైతే నా ఇంద్రియాలు, నా శరీరము కదులుతున్నాయో దాన్ని మనోమయ దేహం అంటాం, లేదా మనోమయ కోశం అంటాం. దానిపైన విజ్ఞానమయ కోశం, ఈ మనస్సుని కూడా అదుపులోకి తెచ్చేటటువంటి బుద్ధి. అన్నిటికంటే గొప్పది బుద్ధి. నేను అంటే బుద్ధి అని అనుకుంటాం కొద్దిసేపు. నేను అంటే ఎవరు? ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే అతని బుద్ధి వల్ల. కాబట్టి నేను అనేది శరీరం కాదు. ఇప్పుడు ఒకడు లావుగా ఉంటాడు, ఒక సన్నగా పొట్టిగా ఉంటాడు. ఆ సన్నగా పొట్టిగా ఉన్నవాడు ఎక్కువ తెలివితేటలు ఉన్నాడు అనుకోండి, వాడు అందరినీ కూడా వాడే అధిగమించగలుగుతాడు. కాబట్టి నేను అనేది అక్కడ బుద్ధి అవుతుంది. కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్నది బుద్ధి. ఈ బుద్ధి పైన ఉన్నదే ఆనందమయ కోశము. అది ఆత్మకు సుమారు సమానము. దీన్నే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని చెప్పేసి అంటాం అనమాట. స్థూల శరీరం అంటే కంటికి కనిపించేది. సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ మనస్సు, బుద్ధి లాంటివి మనకు కనిపించవు. కారణ శరీరం ఏదైతే మనకు ఆత్మతత్వంలో ఉన్నదో అది. మరి ఇది ఎలా చూస్తాము, చూడగలుగుతామా? వీటిని, ఈ కోశాలను చూడగలుగుతామా అంటే కిర్లియన్ కెమెరాస్ అని ఉంటాయి. మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టుకోండి, మీకు అందులో తెలుస్తుంది. కిర్లియన్ కెమెరాస్ ఏం చేస్తాయంటే మీకు చనిపోయిన వ్యక్తికి ఫోటో తీస్తే ఆరా అని శరీరాన్ని ఆవరించుకొని ఉన్నటువంటి ఒక శరీరం రాదు. కానీ మరణించిన వ్యక్తికి, మరణించని బతికి ఉన్న వ్యక్తికి మాత్రము ఆరా అని మన కుండలినిలో ఉన్నటువంటి వేరియస్ గ్లాండ్స్, ఏవైతే హార్మోనల్ గ్లాండ్స్ అవి ఇవి ఉన్నాయో వాటన్నిటిని మనకు తెలియజేస్తుంది. అంటే స్వాదిష్టాన, మణిపూరక, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలలో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. ఇది మనకు యూరోప్ లోపల దాన్ని హెల్త్ కోసం అని చెప్పి ఆరోగ్య పరీక్షలకై, ఆరోగ్య ట్రీట్మెంట్లకై వాడతారన్నమాట. కానీ అదేంటంటే మన సూక్ష్మ శరీరాన్ని సుమారు సమానంగా చూపించగలిగేది. కాబట్టి
ఇక కారణ శరీరం అంటే ఏంటి? కారణ శరీరం అంటే మనం చేసుకున్న పాపపుణ్యాలు, మనం చేసుకున్నటువంటి మంచి పనులు, మనం చేసుకున్న స్వాధ్యాయము, ఇవి మాత్రమే మనకు వచ్చే జన్మకు వెళ్తాయి. అవి ఎలా వెళ్తాయి? ఆ కారణ శరీరం ద్వారా వెళ్తాయి. ఇప్పుడు ఒక చిన్న విత్తనం ఉంది. 2 విత్తనాలు సమానంగా ఒకే దగ్గర నుంచి తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టామనుకోండి, ఒక చెట్టు బతుకుతుంది, ఒక చెట్టు బతకదు. దానికి కారణం ఏంటంటే వాటి పూర్వజన్మ కర్మబంధాల వల్ల. అదేవిధంగా మనం కూడా ఒకే రోజు పుట్టిన జనాలు కూడా ఒకే రకంగా ఉండరు. దానికి కారణం ఏంటంటే మనము కొన్ని జన్మలలో, కొన్ని లక్షల కోట్ల జన్మలలో, కల్పాలలో చేసుకున్నటువంటి మన కర్మలు పోగైన వాటిలో కొన్ని మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తాం. నా దగ్గర 1,00,000 రూపాయల కర్మ ఉంది. ఈ జన్మలో నేను అనుభవించేది 1,000 రూపాయలే. అంటే ఇంకా నాకు 100 జన్మలు కావాలి. మళ్ళీ కొత్త కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు చేసుకుంటాను. మళ్ళీ అవి 1,00,000కు కలుస్తూ ఉంటాయన్నమాట. దాన్ని సంచితం అంటారు. అంటే ఈ విధంగా మనము అనుభవించవలసిన కొన్ని మాత్రమే ఈ జన్మలో అనుభవించగలుగుతాము. ఆ అనుభవిస్తున్నప్పుడే ఆత్మజ్ఞానము కనుక తెలుసుకున్నట్టయితే వాటన్నిటినీ ఒక్కసారిగా కరిగించుకోగలము. కాబట్టి మనలో ఈ దేహం, మనమంటే ఈ దేహం కాదని, మనమంటే మనస్సు అని, మనస్సు కంటే పైనున్న బుద్ధి అని, బుద్ధి కంటే కూడా పైనున్నటువంటి ఆత్మ అని తెలుసుకోవడానికి పంచకోశాలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు కాశీ లోపల పంచకోశ యాత్ర ఉంటుంది కదా. అంటే ఏంటంటే ఇది దాటాలి, ఈ స్థాయి దాటాలి. నేను దేహము అనే స్థాయిని వదిలేసి నేను మనస్సును కాదు బుద్ధిని, నేను బుద్ధిని కాదు ఆత్మను అని తెలుసుకోవాలన్నమాట. అది ప్రత్యేకంగా మనకు కనిపించే లేయర్స్ కావవి, కనిపించని కవర్స్ అన్నమాట. దిండు కవర్లలో 5 కవర్లు వేశారు. ఆ 5 కవర్లలో దిండులో ఉన్న మెత్తదనం మాత్రమే కనిపిస్తుంది, అందులో ఉన్న స్థలం మనకు కనిపించడం లేదు. అలా కనిపించని భాగాలే మనస్సు, బుద్ధి, వాటికి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరాలు, కారణ శరీరాలు. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే 1-2 తీసుకోవచ్చు మనము. అరుణ్ గారు అడగచ్చండి. ఇక్కడ అన్మ్యూట్. హలో ఆ, హలో ఎస్ మేడం. హలో జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ దగ్గర అంటే శ్రీకృష్ణుడు ఒక దగ్గర మనకి ఇంద్రియములన్నింటినీ వశంలందించుకుని మనము చిత్తమును పరమాత్మ యందు లగ్నం చేసి మనం ధ్యానం నందు కూర్చోవాలి అని చెప్పారు 61వ శ్లోకంలో. తర్వాత మనం అంటే 3వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక దగ్గర మిథ్యాచారి అని కూడా ఆయన దంభి మిథ్యాచారి అని కూడా చెప్తారు. అంటే ఇంద్రియములను బలవంతంగా వశం చేసుకోకూడదు అని కూడా చెప్తారు. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ చెప్పగలరా మీరు? తప్పకుండా. ఇంద్రియములను ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటి? ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుంచి దూరంగా ఉంచుకోవాలి. అంటే ఏ విధంగా అయితే కూర్మాంగాని, అంటే కూర్మం అంటే తావేలు తన అంగాలను ఏ విధంగానైతే దాచుకుంటుందో మన ఇంద్రియాలను లోపలికి దాచుకోవాలి అని చెప్పడం ద్వారా ఏమవుతుంది? బయట వస్తువులకి మనము ప్రేరేపితులము కాము అన్న విషయము మనకు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పాడు. కానీ 3వ అధ్యాయంలో 5వ శ్లోకం లోపల ఆయన ఏం చెప్పారు? ఎవరైతే మనస్సు ద్వారా వీటిని అణుచుకోకుండా కేవలము ఇంద్రియాల ద్వారానే అణుచుకుంటారో వాళ్ళు మిథ్యాచారులు. అంటే మనస్సులో కోరిక ఉంది ఇంకా, కానీ ఇంద్రియాలను మాత్రం అణుచుకున్నారు. దానివల్ల లాభం ఏంటి? మనస్సునే అణుచుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే అది ఉన్నత స్థాయి అన్నమాట. మొదటి స్థాయి మనం నోరు కట్టేసుకోవడము, తర్వాత స్థాయి దానిపైన క్రమబద్ధంలో కోరికను అణుచుకోవడం. అంటే ఒక స్వీట్ ముక్కను నా ముందు పెట్టుకుంటాను, నా ఇంద్రియాలను కట్టేసుకుంటాను. ఇది మొదటి స్థాయి. అది ఈ అధ్యాయంలో చెప్పారు. అంటే ఇంద్రియాలను కట్టేసుకోవాలి అని ఈ అధ్యాయంలో చెప్పారు. 3వ అధ్యాయం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇంద్రియాలను కట్టేసుకోవడంతో పాటు వాటిపైన కోరికను కూడా తగ్గించుకోవాలి. నువ్వు కనుక కోరికను తగ్గించుకోకుండా ఇలా ఉంటే ఏదో ఒకరోజు అది బరస్ట్ అయ్యి ఒక స్వీట్ తినేది 10 స్వీట్లు తినేస్తావు. కాబట్టి నువ్వు అప్పుడు మిథ్యాచారి అవుతావు అని 5వ శ్లోకంలోనో 6వ శ్లోకంలోనో చెప్పారు ఆయన. అంటే దానికి కారణం ఏంటంటే వీటిపైన ఆసక్తిని తగ్గించుకోవాలి. వస్తువులపైన ఆసక్తిని కేవలం మనస్సు ద్వారానే తగ్గించుకోవాలి. అదే మనం ఇందాకటి నుంచి కూడా మనము నేర్చుకుంటున్న విషయం అన్నమాట. అయితే ఈ అధ్యాయంలో మనస్సు గురించి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు తాబేలు ఉదాహరణ ఇవ్వడం ఎందుకంటే మన ఇంద్రియాలను అణుచుకోవడం వరకు చెప్పారు ఆయన. మనస్సు గురించి వేరు విషయాలలో చెప్పారు, పంచకోశాలు చెప్పినప్పుడు ఆయన చెప్పారు. కానీ ఇదే విషయాన్ని విస్తృతంగా చెప్పేటప్పుడు ఆయన ఏం చేశారంటే ఇంద్రియాలతో పాటు మనస్సును కూడా నువ్వు అదుపులో తెచ్చుకోవాలి అన్న విషయాన్ని 3వ అధ్యాయంలో మొదటి 5 శ్లోకాలలో ఆయన విస్తృతంగా తెలియజేశారు. ఇక చిత్తం నా యందు ఉంచి ధ్యానం చేయమన్నాడు. చిత్తం అంటే ఏంటి?
ఆలోచనల సరళి వచ్చేది చిత్తంలోంచి, స్టోరేజ్లోంచి మాత్రమే మనకు ఆలోచనలు వస్తాయి. చిత్తం కనుక క్లీన్గా ఉందనుకోండి, అంటే ఆలోచనలు ఏమీ లేవనుకోండి, క్లీన్ స్లేటు అంటే చక్కటి పలక, ఆ పలక పైన అంతా చెరిపేశామనుకోండి, క్లీన్గా ఉంటుంది, దానిపైన కొత్త విషయాలు రాయడానికి అనువవుతుంది. చిత్తము అంటే ఏంటి? నీ ఆలోచనలు లేనటువంటి స్థాయిని నా మీద పెట్టు, లేదా నీ ఆలోచనలన్నీ నా మీద పెట్టు, అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది. తద్వారా నీకు ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ అంటే ఏక అగ్రత. ఒక విషయం గురించి ఆలోచించేదాన్ని ఏక అగ్రత అంటారు. ఒక విషయం మీద మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనకు తర్వాత అధ్యాయాలలో తెలియజేస్తారు. ప్రస్తుతానికి చిత్తం అంటే స్టోరేజ్ అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. దీన్ని కనుక మనం క్రమక్రమంగా శుద్ధి చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కటి ఆలోచనలను వీటి లోపల మనం పెట్టుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే మనం చక్కటి ఆలోచనలను వీటి లోపల పెట్టుకుంటామో భగవంతుడి ధ్యానం సులభం అవుతుంది. ఇందాక కూడా శ్రీకృష్ణుడు కర్మయోగం చేయడం ద్వారా ఏంటి లాభము అంటే చిత్తశుద్ధి, హృదయ శుద్ధి అవుతుంది, తద్వారా ధ్యానం కుదురుతుంది, తద్వారా ఏ రోజు పాపాలు ఆ రోజు కడుక్కోవచ్చు. ప్రజ్ఞాన మిషన్ ఉదాహరణ చెప్పినప్పుడు నేను చెప్పాను, రాజయోగం అనేది ధ్యానయోగం నుంచి వచ్చినటువంటిది. ధ్యానయోగాన్నే రాజయోగం అంటారు. అందులో ఏంటంటే ఆలోచనలని క్రమ పద్ధతిలో తగ్గించుకోవడం ద్వారా ఎప్పుడు మన చిత్తము శుద్ధి అవుతుంది. అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఒకటి కొట్టడము, ఆలోచనను తగ్గించుకోవడము, అలా చెడు ఆలోచనలని పోగొట్టుకోవడం ద్వారా మనము కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇంకొకటే నిమిషం ఉంది. మరి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రాగిని వేయడానికి ధన్యవాదాలను తెలియజేస్తూ, ఈ రికార్డింగ్ మరోసారి విని మీరందరూ కొత్త విషయాలను తెలుసుకుంటారని ఆశిస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసిది సూత్రధారి, విశ్రమించెద నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ.